So in last class we have seen about scenario ఎలా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎనీ క్వశ్చన్స్ మీరు అందరు ప్రాక్టీస్ చేశారా? ఎస్ అండి చేసాం. అవుట్పుట్ Yeah. అవుట్పుట్ వస్తుందా? ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్? ఎనీ ఇష్యూస్? యా Yes, sir. ఓకే ఫైన్ దెన్ Yeah, అఖిల్ కొన్ని క్వైరీస్ ఉన్నాయి. యా యాక్చువల్లీ ఇప్పుడు మనం లాస్ట్ క్లాస్ లో రౌటర్ ముందు ఇప్పుడు ఇన్వాయిస్ నెంబర్ అండ్ డాలర్ పైన డివైడ్ చేయాలని అనుకున్నాం కదా, లైక్ ముందు మనం స్టోర్ చేసుకున్నాం కదా కంటెంట్ మాడిఫైయర్ లో అవును బిఫోర్ రౌటర్ చేసుకొని అది రౌటింగ్ కండిషన్ లో వాడుకున్నాం కదా. అవును సో అలా కాకుండా నేను ఫస్ట్ ఏం చేశానంటే రౌటర్ తర్వాత డైరెక్ట్ ఎక్స్పాత్ ఇచ్చి యూజ్ చేశాను. సో అది ఐడియలా, లేకపోతే మనం కంపల్సరీ అలా కండిషన్స్ ఇచ్చినప్పుడు కంటెంట్ మాడిఫైయర్ లో స్టోర్ చేయాలా? యూ కెన్ యూస్ ఎక్స్పాత్. డైరెక్ట్ గా మీ రౌటర్ కి XML వస్తుంటే డైరెక్ట్ ఎక్స్పాత్ యూస్ చేయొచ్చు. నో నీడ్ టు స్టోర్ ఎనీథింగ్. ఎక్స్పాత్ అనే యూస్ చేయొచ్చు లేదా నాన్ XML స్టోర్ చేసైనా యూస్ చేయొచ్చు. సో ఓన్లీ థింగ్ ఈస్ ప్రాపర్ XML వస్తుంది ఆ రౌటర్ కి. సో అది కాకుండా వేరే JSON డేటా ఏం కాకుండా ప్రాపర్ XML వస్తుంటే ఇన్పుట్ ఎప్పుడైనా XML వస్తుంటే యూ కెన్ యూస్ ఎక్స్పాత్. దట్ ఈస్ ద ఐడియల్ వే. అలా కాకుండా మీకు కాంప్లెక్స్ స్ట్రక్చర్ వస్తుంది, లేదు అంటే JSON స్ట్రక్చర్ వస్తుంది, డిఫరెంట్ స్ట్రక్చర్స్ వస్తున్నాయి. సో ఎక్కడో స్టోర్ చేసుకున్న వాల్యూస్ బేస్ చేసుకొని మనం ఈ పేలోడ్ని మీరు రౌట్ చేయాలన్నప్పుడు యూల్ గో ఫర్ ద నాన్ XML. ఓన్లీ థింగ్ వీ నీడ్ టు రిమెంబర్ ఇస్ రౌటర్ లో మల్టిపుల్ బ్రాంచెస్ ఉంటాయి. ఒక బ్రాంచ్ లో నాన్ XML, ఒక బ్రాంచ్ లో XML యూస్ చేయకూడదు. ఏదర్ యూ గో ఫర్ ఎంటైర్ నాన్ XML ఆర్ యూ షుడ్ యూస్ ఎంటైర్ XML. యూ కెన్ నాన్ XML కంబైన్ చేసి యూస్ చేసిన వర్క్ అవుతుంది, బట్ దట్ ఈస్ నాట్ ద ఐడియల్ వే. ఓకే, సో లాస్ట్ టైం కంటెంట్ మాడిఫైర్ వాడాం, దాని బదులు ఎక్స్పాత్ ఇవ్వడమే కరెక్ట్ అంటారు, ఎందుకంటే మనకి XML లోనే వచ్చింది కదా. కరెక్ట్ కరెక్ట్. ఓకే. అండ్ ఇంకోటి అఖిల్, మనము మెయిల్లో 3-4 రికార్డ్స్ రావాలి అని అనుకున్నాం కదా, లైక్ ఇన్వాయిస్ నెంబర్. సో అవును దానికోసం మనం కంటెంట్ మాడిఫైర్ లో స్టోర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు రౌటర్ లో 3 యుఎస్ ఇండియాకి ఒక రౌట్, యుఎస్ కి ఒక రౌట్, అదర్ ఆర్ ఇగ్నోర్ కి ఒక రౌట్ వాడాము. సో అవును నేను ప్రతి కంటెంట్ మాడిఫైర్ లో సేవ్ చేసుకున్నాను. సో అది ఐడియల్ వేయా? అంటే ప్రతి కంటెంట్ మాడిఫైర్ లో అది ఇన్వాయిస్ నెంబర్ అదంతా స్టోర్ చేసుకున్నాను. సో అలా స్టోర్ చేసుకుంటే ఎక్కువ స్పేస్ పడుతుందా, లేకపోతే మనం ముందు పెట్టిన కంటెంట్ మాడిఫైర్ లో అలా స్టోర్ చేసుకుంటూ వస్తుందా అన్ని కలిపి రికార్డ్స్ కి? లైక్ ఆ 4 ఇన్వాయిస్ నెంబర్ అవి రావాలనుకున్నాం కదా మెయిల్ కి, ఫెయిల్ అయినప్పుడు. ఫెయిల్ అయినప్పుడు ఏమవుతుంది, మనం ఇక్కడ స్టోర్ చేసుకున్నాం రైట్. ప్రతి కండిషన్, అవును, ప్రతి రౌట్ లో స్టోర్ చేసుకున్నాం. సో ఎప్పుడైతే స్ప్లిటర్ తర్వాత స్టోర్ చేసుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నాం, ఈ బ్రాంచ్ లో ఎక్కడ ఫెయిల్ అయినా కూడా ఈ వేరియబుల్ అనేది ఎంటైర్ మీ బ్రాంచ్ కి ఫ్లో అవుతుంది. అదే మీరు ఇక్కడ స్టోర్ చేసుకున్నారు, లెట్స్ సే ఎండ్కి ముందు స్టోర్ చేసుకున్నారు, అది ఫెయిల్ అయితే కాల్ చేయాలని. ఇన్ కేస్ ఈ రౌటర్ దగ్గర ఫెయిల్ అయితే ఇది కాల్ చేయలేరు మీరు ఇక్కడ ఉన్నది, ఎందుకంటే ఇక్కడతో మన ప్రాసెసింగ్ స్టాప్ అయిపోతుంది. ద ఫ్లో ఈస్ నాట్ ఫ్లోయింగ్ టిల్ ఎండ్ అన్నమాట. సో అందుకు ఇక్కడ ఫ్లో ఎక్కడైనా ఎర్రర్ వస్తే అక్కడతో స్టాప్ అయిపోయి ఎర్రర్ ఎక్సెప్షన్ ఏం చేస్తుంది, అక్కడ నుంచి కాల్ చేస్తుంది ఆ వేరియబుల్స్. సో అందుకే ఐడియల్ వే ఏంటంటే ఏదైనా మనం, సో ఈ బ్రాంచ్ లో ఇన్వాయిస్ కావాలి, ఈ బ్రాంచ్ లో ఇన్వాయిస్ నెంబర్ కావాలి, ఈ బ్రాంచ్ లో ఇన్వాయిస్ నెంబర్ కావాలి, ఇలా మల్టిపుల్ బ్రాంచెస్ లో ఇన్వాయిస్ నెంబర్ మనం స్టోర్ చేసుకునే బదులు ఒక ఇన్వాయిస్ నెంబర్ ఆ మల్టిపుల్ బ్రాంచెస్ పంపించే ముందు స్టోర్ చేసుకుంటే సింగిల్ కంటెంట్ మోడిఫైయర్ లో, ఈవెన్ దో దేర్ ఇస్ ఎ ఫెయిల్యూర్ అట్ ది ఎండ్, ఇక్కడ ఫెయిల్ అయినా, ఇక్కడ ఫెయిల్ అయినా, ఈ బ్రాంచ్ దగ్గర ఫెయిల్ అయినా, ఈ రౌటర్ దగ్గర ఫెయిల్ అయినా కూడా ఈ వేరియబుల్ అనేది మనకి ఎక్సెప్షన్స్ ఆ ప్రాసెస్ కి వస్తుంది. హలో హలో యా అఖిల్, ఒక స్మాల్ డౌట్. ఇప్పుడు మనం ఎవ్రీ కంటెంట్ మాడిఫైయర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్కి, అంటే మనం ఎక్స్టెన్షన్ అనేది మనం 2 times 3 times సేమ్ వేరియబుల్ నేమో సేమ్ అదే డిఫరెంట్ కంటెంట్ మాడిఫైయర్లో వాడుతున్నాం కదా, దాని స్కోప్ ఎంతవరకు ఉంటుంది ఆ వేరియబుల్స్? సో ఈచ్ కంటెంట్ మోడిఫైయర్ ఈస్ ఇండిపెండెంట్. దాంట్లో యూజ్ చేసే వేరియబుల్స్ కి వేరే దానికి డిపెండెన్సీ ఉండదు. అగైన్ ఇక్కడ మనం ఎందుకు యూజ్ చేయాల్సి వచ్చింది సేమ్ నేమ్, బికాస్ వీఆర్ కాలింగ్ దట్ వేరియబుల్ ఇన్ SFTP. ఎక్కడైనా మనం వాడుతున్నాం విత్ ద సేమ్ నేమ్. ఫర్ కరెక్ట్ ఎగ్జాంపుల్ గో టు ద టార్గెట్ ప్రాపర్టీ డాట్ ఎక్స్టెన్షన్ అని వాడుతున్నాం. సో కరెక్ట్ ఒక మెసేజ్ మనకు రౌటర్ నుంచి వచ్చినప్పుడు రౌటర్ కి ఎన్ని 10 రిసీవర్స్ ఉన్నా, 10 బ్రాంచెస్ అవుట్పుట్ ఉన్నా, రౌటర్ విల్ సాటిస్ఫై ఓన్లీ వన్ కండిషన్. ఒక కండిషన్ సాటిస్ఫై అయితే అదే రౌట్ కి పంపిస్తుంది.
మల్టిపుల్ కండిషన్ సాటిస్ఫై అయినా కూడా ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయిపోతే ఎంటైర్ డేటా విల్ గో టు ద ఫస్ట్ బ్రాంచ్. సో రేపు ఎప్పుడైనా ఫస్ట్ బ్రాంచ్కి వెళ్ళొచ్చు, సెకండ్ బ్రాంచ్కి వెళ్ళొచ్చు, థర్డ్ బ్రాంచ్కి వెళ్ళొచ్చు. సో బేస్డ్ ఆన్ ద కండిషన్ మనం ఏం చేసాం, ఇక్కడ ఎక్స్టెన్షన్ ఉన్న ప్రాపర్టీని ఒకటి స్టోర్ చేసుకున్నాం, ఎక్స్టెన్షన్ అని డాట్ జేసన్ అని. ఎందుకంటే ఇది డాట్ జేసన్ కింద ప్లేస్ చేయాలని. ఇక్కడ డాట్ ఎక్స్ఎంఎల్, సమ్ డాట్ ఎక్స్ఎంఎల్, డాట్ జేసన్, డాట్ సిఎస్ఎస్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. సో ఇప్పుడు నేను సేమ్ నేమ్ యూజ్ చేశాను. సేమ్ నేమ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఫ్లో అయితే ఈ కంటెంట్ మోడిఫైర్ యాక్టివేట్ అవుతుంది, ఈ ఫ్లో ఈ బ్రాంచ్ ఫ్లో అయితే ఈ కంటెంట్ మోడిఫైర్ యాక్టివేట్ అవుతుంది అనమాట. సో ఈ వేరియబుల్స్ నేను ఎస్ఎఫ్టిపిలో యూజ్ చేస్తున్నాను. సో ఇఫ్ యూ గో టు హియర్ ప్రాపర్టీ డాట్ ఎక్స్టెన్షన్, సో ప్రతి దానికి సేమ్ ఉంటుంది కాబట్టి ఏ వాల్యూ వచ్చినా ఇది పాపులేట్ అవుతుంది. ఎప్పుడైతే మీరు న్యూ నేమ్ యూజ్ చేస్తారో, ఇక్కడ ప్రాపర్టీ ఎక్స్టెన్షన్ 1, ఎక్స్టెన్షన్ 2, ఎక్స్టెన్షన్ 3 డిఫరెంట్ యూజ్ చేస్తే యూ కాంట్ కాల్ ఎవ్రీథింగ్ హియర్. మనకి అప్పుడు మన ఫైల్ నేమ్ అనేది కరెక్ట్ గా పాపులేట్ అవ్వదు అనమాట. ఓకే ఓకే సార్ హలో yeah. సార్, నా ఫ్లోలో ఎక్సెప్షన్ ప్రాసెస్ సరిగా వర్క్ అవ్వట్లేదు సార్. నేను ఎస్ఎఫ్టీలో రాంగ్ క్రెడెన్షియల్స్ ఇస్తే నాకు ఎర్రర్ మెసేజ్ రావాలి కదా, ఇండియన్కి, ఐఎన్ఆర్కి, యూఎస్ఏకి. ఓన్లీ యూఎస్ఏకి ఎర్రర్ మెసేజ్ వస్తుంది, ఐఎన్ఆర్కి రావట్లేదు. Okay, maybe we have did something wrong. We'll see. అది అలాగే అది స్ప్లిట్టర్లో సార్, స్ప్లిట్టర్లో స్టాప్ అండ్ ఎక్సెప్షన్ డిజేబుల్ చేయాలి సార్, మిగతా వాటిలో మెసేజ్ పాస్ అవ్వాలంటే. ఇక్కడ కింద లాస్ట్లో స్టాప్ అండ్ ఎక్సెప్షన్ ఉంది కదా, ఎర్రర్ దాంట్లో ఎర్రర్ చూపిస్తుంది, మిగతా వాటిలో మెసేజ్ ఫ్లో అయ్యి మనకి మెసేజ్ వెళ్ళిపోతుంది. ఆ స్టాప్ అండ్ ఎక్సెప్షన్ డిజేబుల్ చేయాలి స్ప్లిట్టర్లో. ఎర్రర్ ఉన్నది ఎర్రర్ చూపిస్తుంది, మిగతా బ్రాంచెస్లో మనకి మెసేజ్ ఫ్లో అవుతుంది. అది మేము టెస్ట్ చేసాం నిన్న. ఓకే, అలాగే ఇన్వాయిస్ ఒకటే వస్తుంది ఈమెయిల్లో, యూఎస్ఏకి కూడా 2 రికార్డ్స్ రావాలి, ఎర్రర్ మెసేజ్. డాలర్ వస్తుంది కానీ యూఎస్డి రావట్లేదు పేలోడ్ లో మాకు. అర్థం కాలేదు. మనకు పేలోడ్ లో కరెన్సీ అనేది డాలర్, యూఎస్డి అని 2 ఉన్నాయండి. అవును. సో అందులో డాలర్ వస్తుంది కానీ పేలోడ్ యూఎస్డి రావట్లేదు మాకు పేలోడ్. ఒకటే ఇన్వాయిస్ వస్తుంది సార్ పేలోడ్. ఇండియాలో మళ్ళీ 2 వర్క్ అవుతుంది, రూపీస్, ఐఎన్ఆర్ 2 వస్తున్నాయి పేలోడ్స్. ఓకే, అది కేస్ సెన్సిటివ్. అలా నెంబర్స్ చూసుకున్నారా కరెక్ట్ క్లియర్ గా? సార్ అది కూడా టెస్ట్ చేసాము. దానికి ఏంటంటే రీజన్, ఇక్కడ కంటెంట్ మోడిఫైర్, మన ఎక్సెప్షన్ దాంట్లో కంటెంట్ మోడిఫైర్ యూజ్ చేసాము. అందులో ఏమి స్టోర్ చేయకుండా ఉంటేనే బెటర్, ఓన్లీ ఎంపీఎల్ లాక్స్ యూజ్ చేస్తే బెటర్. అది అప్పుడు మిగతా మెసేజ్ కూడా వస్తుంది, సెకండ్ మెసేజ్. ఎక్కడండి మళ్ళీ చెప్పారు ఒకసారి? ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ లో కంటెంట్ మోడిఫైర్ లో ఓన్లీ ఎంపీఎల్ లాక్స్ సేవ్ చేస్తేనే బెటర్. ఆ ఇన్వాయిస్, ఐ మీన్ లాస్ట్ టైం ఒక పర్సన్ చేసేది చూపించారు కదా మీరు, అందులో ఇన్వాయిస్ అన్ని బాడీ ఈమెయిల్ ఏమున్నాయో అదన్నీ ఇక్కడ ఎక్సెప్షన్ కంటెంట్ మోడిఫైర్ లో సేవ్ చేశాడు, స్టోర్ చేశాడు. అలా స్టోర్ చేస్తే అది మనకి అడ్డంకి అవుతుంది సార్. ఒకటే మెసేజ్ వస్తుంది యూఎస్ దాంట్లో. అది కూడా టెస్ట్ చేశాను నేను. సో ఏదైతే వేరియబుల్స్ అన్నిటికీ పాస్ అవుతుందో ఎక్కడైనా యూజ్ చేయాలి. ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎన్ఆర్ ట్రేస్ లో కనిపిస్తుంది అఖిల్, అది ఆ పేలోడ్ అనేది ట్రేస్ లో కనిపిస్తుంది, బట్ మనకి ఇన్వాయిస్ అనేది ఎస్ఎఫ్టిపికి రావట్లేదు. అది ఎస్ఎఫ్టిపికి రావట్లేదు అంటున్నారా? ట్రేస్ లో కనిపిస్తుంది మనకి, మెసేజెస్ లో 2 పేలోడ్స్ వస్తున్నట్టు కనిపిస్తుంది, బట్ ఎస్ఎఫ్టిపి అనేది ఒకటే పేలోడ్ రీచ్ అవుతుంది. ఓకే, చెప్తాను. నేను టెస్ట్ చేయలేదు, ఒకసారి టెస్ట్ చేసి చెప్తాను. అండ్ వన్ మోర్ క్వెరీ అఖిల్. సో ఇప్పుడు ఎక్సెప్షన్ మీరు ఇచ్చిన రిక్వైర్మెంట్ ప్రకారం మెయిల్స్ యుఎస్ఏ అండ్ ఇండియాకి అయితే సేమ్ మెయిల్ బాడీ, జస్ట్ యుఎస్ అది డిఫరెంట్ అన్నారు కదా. అండ్ సిపిఐకి ఎర్రర్ వస్తే మాత్రం జస్ట్ నోటిఫై చేయమన్నారు. సో సిమిలర్ కైండ్ ఆఫ్ మెయిల్ రావద్దు. మనం ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ లో ఏం చేసాం, జస్ట్ మెయిల్ బాడీ ఒకటే పెట్టుకొని డైనమిక్ గా యుఎస్ అవి కాల్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనకు సిపిఐ లో ఎర్రర్ వచ్చినప్పుడు సేమ్ అదే మెయిల్ పాస్ అవుతుంది కదా. సో అలా అవ్వద్దంటే మనం రౌటర్ పెట్టుకొని చేసుకోవాల్సి ఉంటుందా ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ లో? ఇప్పుడు 1 సెకండ్, ఇది సో మనం ఏమన్నాము, సో ఇన్ కేస్ ఏది ఫెయిల్ అయినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎన్ఆర్ ఫెయిల్ అయితే ఐఎన్ఆర్ ఈమెయిల్కి వెళ్ళాలి.
యూఎస్ఏ ఫెయిల్ అయితే యూఎస్ఏ ఈమెయిల్కి వెళ్ళాలి. అది కాకుండా ఏది ఫెయిల్ అయినా, దట్ మీన్స్ విచ్ ఇస్ నథింగ్ బట్, అది కాకుండా ఏది వచ్చినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్కి వెళ్ళేటప్పుడు ఫెయిల్ అయితే మన సపోర్ట్ టీంకి వెళ్ళాలి. సో ఏది ఫెయిల్ అయినా సపోర్ట్ టీంకి వెళ్ళాలి. కానీ దాంతో పాటు సపోర్ట్ టీంతో పాటు యూఎస్ఏ ఫెయిల్ అయితే సపోర్ట్ టీమ్ అయినా యాడ్ చేయాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? సో ఇక్కడ వీఆర్ యాడింగ్ 2 ఈమెయిల్లో support.com అంటే మన కామన్ ఈమెయిల్ ఏదైతే ఉందో కామన్ ఉంటుంది అన్నిటికీ. సో ఎప్పుడైతే యుఎస్ కానీ ఐఎన్ఆర్ ఫెయిల్ అవుతుంది, ఈ ప్రాపర్టీ క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే మనం ఆ ఈమెయిల్ని ఈ ఎక్స్టెన్షన్స్లో మనం సేవ్ చేసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా 2 ఈమెయిల్స్కి వెళ్తుంది. 2 ఈమెయిల్ అనట్లేదు అఖిల్, 2 ఈమెయిల్ ఓకే. కింద మనం మెయిల్ బాడీలో ఒకటే పెట్టుకున్నాం కదా, అంటే రిలేటెడ్ టు యుఎస్ అండ్ ఇది పెట్టుకున్నాం కదా. సో మనకి సిపిఐలో ఫెయిల్ అయితే జస్ట్ నోటిఫై అవ్వాలి, అంటే మనకు వేరే మెయిల్ బాడీ రావాలని వచ్చింది అనుకోండి రిక్వైర్మెంట్ ఇది కాకుండా. సో అప్పుడు మనము రౌటర్ వాడి కండిషన్స్, అంటే యుఎస్ కి ఒక కండిషన్, ఇండియాకి ఒక కండిషన్, డిఫాల్ట్ రౌట్ ఒకటి పెట్టి 3 కంటెంట్ మోడిఫైర్స్ పాటి బాడీ ఇచ్చుకొని సెండ్ చేయాల్సి ఉంటుందా అవును. కింద ఎక్సెప్షన్స్ ఆ ప్రాసెస్ లో? అదంతా మారితే కంప్లీట్ డిఫరెంట్ ఉన్నప్పుడు అగైన్ మనం చెక్ చేసుకొని ఒక రౌటర్ యూస్ చేసుకొని ఏం దేనికి వెళ్ళాలి అనేది ఆ కంటెంట్ మోడిఫైయర్ లో మనం డిఫైన్ చేసుకొని ఆ బేస్డ్ ఆన్ కండిషన్ మనం పంపిస్తాం. సో ఆ రౌటర్ లో కండిషన్ ఎలా ఇస్తామంటే, ఆల్రెడీ కంటెంట్ మోడిఫై మన మెయిన్ ఐఫ్లో లో యూజ్ చేసుకున్న యుఎస్ ఫోల్డర్ అలా పెట్టుకున్నాం కదా, స్లాష్ అవి ఇస్తే వెళ్ళిపోతుందా అంటే రౌటర్ కండిషన్స్ కి? వెళ్ళిపోతుంది. ఓకే. సో మెయిల్ బాడీ సేమ్ ఉంది కాబట్టి ఇలా ఇచ్చాం, లేకపోతే ఎక్సెప్షన్స్ ఆ ప్రాసెస్ లో కూడా మనం మళ్ళీ రౌటర్ కంటెంట్ మోడిఫైర్ అలా వాడుకోవాలి. సో ఇక్కడ మీరు రౌటర్ యూస్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ నాట్ ద ఐడియల్ వే. రౌటర్ యూస్ చేస్తే ఏమవుతుందనేది ఒకసారి చూద్దాం. సో లెట్స్ సే router యూస్ చేశాను, then I will do this default and I'll give something double solution. Yes, ఓకే. సో ఇక్కడ మీరు ఇలా ఇవ్వచ్చు. సో మీకు డేటా వస్తుంది. సో ఇక్కడ ఫెయిల్ అయితే మీకు ఒక ట్యాగ్ ఉంటుంది, ఇక్కడ ఒక ట్యాగ్ ఉంటుంది, అంటే ఎక్స్టెన్షన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఫోల్డర్ నేమ్ ఏదో ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటారు. ఆ వేరియబుల్తో మీరు ఇక్కడ కండిషన్ పెట్టుకుంటారు. ఇన్ కేస్ నార్మల్ అయితే ఇక్కడ మీకు కావాల్సిన డిజైన్ అంతా ఇక్కడ చేసుకుంటారు, ఆ ఈమెయిల్ వెళ్తుంది. లేదు కామన్గా వెళ్ళే ఈమెయిల్ ఇలా వెళ్తుంది. బట్ ప్రతిదీ మనం ఈ ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్లో డిజైన్ చేయొచ్చు, బట్ దట్ ఈస్ నాట్ ద బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. అది ఎలా చేయాలి ఏంటనేది నేను చెప్తాను. ఓకే ఓకే. నేను ఏమంటున్నాను అంటే రౌటర్ తర్వాత కంటెంట్ మోడిఫైర్స్ పెట్టి బాడీ మీకు కావాల్సిన డేటా అంతా ఇక్కడ కాల్ చేసుకోవాలి. ఈ కంటెంట్ మోడిఫైర్ ఇక్కడ రౌటర్ తర్వాత పెట్టుకొని రౌటర్ లో మీకు కావాల్సిన బాడీ పెట్టుకొని మీకు కావాల్సిన డేటాని ఫామ్ బాడీ పెట్టుకొని మన మెయిల్ కి మాత్రం బాడీ అని పెట్టుకుంటే మనకు రిక్వైర్ ఉన్న బాడీ వెళ్తుంది కదా ఎర్రర్ వచ్చినప్పుడు. అది మీరు రిక్వైర్మెంట్ లో కూడా అలానే ఇచ్చారు కదా అఖిల్, మనకి సిపిఐ లో ఫెయిల్ అయినప్పుడు జస్ట్ నోటిఫై అవ్వాలని ఇచ్చారు సపోర్ట్ టీమ్ కి. సో మనం చేసుకున్నది మాత్రం సేమ్ మెయిల్ వెళ్తుంది దానికి. ఐ మీన్ ఇప్పుడు నేను నోటిఫై చేయాలి అన్నాను కదా, ఎవరికైనా నోటిఫై చేయాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ మనం జస్ట్ నోటిఫై చేస్తున్నాం విత్ ద డీటెయిల్స్. సో ఇది ఫెయిల్ అయింది, ఫలానా మెసేజ్ ఫెయిల్ అయిందని మనం నోటిఫై చేస్తున్నాం. కానీ ఎవరికి నోటిఫై చేస్తున్నాం, ఇక్కడ ఓన్లీ సబ్జెక్ట్. ఇక్కడ చూస్తే support.com అంటే మన సిపిఐ సపోర్ట్కే వెళ్తుంది అనమాట. సో ఎప్పుడైతే ఆ F2 బ్రాంచెస్ లో ఫెయిల్ అవుతుందో అప్పుడు మనం ఇదే కంటెంట్ పంపిస్తాం వాళ్ళకు కూడా, కానీ వాళ్ళ ఈమెయిల్ అనేది క్రియేట్ అవుతుంది. దట్ ఈస్ ద రిక్వైర్మెంట్, యాక్చువల్ రిక్వైర్మెంట్. కానీ కంటెంట్ మారాలి. సో సిపిఐ టీమ్ కి డిఫరెంట్ కంటెంట్ వెళ్ళాలి, బిజినెస్ వాళ్ళకి డిఫరెంట్ కంటెంట్ వెళ్ళాలి. సో ఇన్ కేస్ అలాంటి కేసెస్ లో మీరు చెప్పిన రిక్వైర్మెంట్ వర్కౌట్ అవుతుంది. రౌటర్ చెక్ చేసుకొని రౌటర్ లో మనం ఇక్కడ ఒక ట్యాగ్ పెట్టుకుంటాం, లేదు అంటే ఎక్కడైనా ఒక ట్యాగ్ పెట్టుకుంటాం, అంటే ఒక ఫ్లాగ్ లాగా. ఇప్పుడు ఎక్స్టెన్షన్ మనం ఎలా పెట్టుకున్నామో ఏదో ఒక ఐడెంటిఫైర్ లాగా పెట్టుకుంటాం, ఎక్స్టెన్షన్ డాట్, లేదంటే ఫోల్డర్ తీసుకుంటాం. ఇండియన్ ఫోల్డర్ ఉంది కదా, ఈ ఎక్స్పాత్ మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేముంది, ఫోల్డర్ ప్రాపర్టీ లో ఒక ఫోల్డర్ మనం క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ ఏం చేస్తాం మనం, సింపుల్ గా ఇక్కడికి వచ్చేసరికి సో నాన్ ఎక్స్ఎంఎల్ పెట్టుకొని యూ విల్ కాల్ దట్ ప్రాపర్టీ డాట్
ఫోల్డర్ ఈక్వల్ టు యుఎస్ఏ లేదా డాలర్ ఆ కండిషన్ రాసుకుంటారు. ఎప్పుడైతే ఆ రెండు ఫెయిల్ అవుతుందో మీన్ యుఎస్ఏ ఫెయిల్ అవుతుందో అప్పుడు ఈ కంటెంట్ మోడిఫైర్కి వెళ్తుంది. లేదు ఐఎన్ఆర్ ఫెయిల్ అయితే ఐఎన్ఆర్ బ్రాంచ్కి వెళ్తుంది. లేదు నార్మల్ ఇంకేది ఫెయిల్ అయినా కూడా డిఫాల్ట్కి వెళ్తుంది. సో అప్పుడు డిఫరెంట్ కంటెంట్ ఉంటాయి. వేరే వాళ్ళకి డిఫరెంట్ కంటెంట్ పంపాలి, వీళ్ళకి డిఫరెంట్ కంటెంట్ పంపాలి మెయిల్లో అన్నప్పుడు ఇలా మనం రౌటర్ యూస్ చేసుకొని అగైన్ రౌటర్ పక్కన కంటెంట్ మోడిఫైర్ యూస్ చేసుకొని మీకు కావాల్సిన కంటెంట్ మీరు రాసుకుంటారు. ఓకే. Okay, so that's it. We'll go to the next topic. Today we will see about local integration process. What is the local integration process? What is the use of local integration process అనేది ఒకసారి చూద్దాం. సో లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అనేది కూడా ఒక కైండ్ ఆఫ్ ఎ ప్యాలెట్ ఫంక్షన్. సో మీరు ఎప్పుడైనా ఒక ఐఫ్లోని క్రియేట్ చేసినప్పుడు, ఒక ఐఫ్లోని డిజైన్ చేయాలనుకుంటే ఎవ్రీథింగ్ యూ విల్ డూ ఇన్ ద ఇంటిగ్రేషన్ ప్రాసెస్. సో దిస్ బాక్స్ ఈస్ కాల్డ్ ద ఇంటిగ్రేషన్ ప్రాసెస్. సో వాట్ ఎవర్ యూ వాంట్ టు డిజైన్, సో మీకు ఇచ్చిన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మీరు ఇంటర్ఫేస్ ఒకటి డెవలప్ చేయాలంటే ఎవ్రీథింగ్ యూ విల్ డెవలప్ ఇన్ ద ఇంటిగ్రేషన్ ప్రాసెస్. సో ఇప్పుడు ఇన్ని స్టెప్స్ ఉన్నాయి, రేపు ఇంకో కొన్ని స్టెప్స్ యాడ్ అవుతాయి అనమాట. సో ఒక రిక్వైర్మెంట్ వస్తుంది, యూ విల్ హ్యావ్ మల్టిపుల్ స్టెప్స్. సో అలాంటి కేసెస్ లో ఇప్పుడు ప్రతిదీ మనం ఇక్కడ అడ్జస్ట్ చేయాలంటే ఇట్ విల్ బి క్లమ్జీగా ఉంటుంది చూడటానికి కానీ, లేదంటే అర్థం చేసుకోవడానికి కానీ చాలా టైం పడుతుంది అనమాట. దట్ ఈస్ నాట్ ద ప్రాపర్ వే. సో అలాంటి కేసెస్ లో మనకు ఒక స్టెప్ ఉందన్నమాట, మనకు ఒక ఫంక్షన్ ఉంది విచ్ ఈస్ కాల్డ్, ఇక్కడికి వెళ్తే మనకి ప్రాసెస్ లో ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్ ఆల్రెడీ మనకు తెలుసు. ఇన్ కేస్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ఎర్రర్, ఇఫ్ యూ వాంట్ టు హ్యాండిల్ ద ఎర్రర్స్ దెన్ విల్ గో విత్ ద ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్. సో బై డిఫాల్ట్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అనేది మనకు క్రియేట్ అయిపోతుంది. సో ఈ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ లో మనకు కావాల్సిన డిజైన్ కానీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని వీ విల్ డెవలప్ దోస్ థింగ్స్ ఇన్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. మనకి ఈ ప్రాసెస్ లోని ఇంకో స్టెప్ ఉంటుంది విచ్ ఈస్ కాల్డ్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. సో విచ్ ఈస్ కాల్డ్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. ఎప్పుడైతే మీరు సెలెక్ట్ చేసుకుంటారో ఇలా ఒక ఎంటీ బాక్స్ క్రియేట్ అవుతుంది అనమాట, లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ విత్ ద స్టార్ట్ అండ్ ఎండ్ ఈవెంట్. సో ఈ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ లో ఆల్వేస్ విల్ హ్యావ్ స్టార్ట్ అండ్ ఎండ్ ఈవెంట్. ఎప్పుడైతే మీరు మెయిన్ ప్రాసెస్ చూస్తారో, మెయిన్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ చూస్తారో, యూ విల్ హ్యావ్ స్టార్ట్ మెసేజ్ అండ్ ఎండ్ మెసేజ్. సో స్టార్ట్ మెసేజ్, ఎండ్ మెసేజ్ ఆల్వేస్ విల్ కనెక్ట్ టు సెండర్ ఆర్ రిసీవర్. సెండర్ నుంచి కనెక్ట్ చేయాలంటే స్టార్ట్ మెసేజ్ ఈవెంట్ కి, ఒక రిసీవర్ కి కనెక్ట్ చేయాలంటే ఎండ్ మెసేజ్ ఈవెంట్ కి కనెక్ట్ అవుతుంది. సో మీరు ఎప్పుడైతే లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఇలా క్రియేట్ చేస్తారు, సెలెక్ట్ చేస్తారు, యూ విల్ హ్యావ్ స్టార్ట్ అండ్ ఎండ్. సో స్టార్ట్ అండ్ ఎండ్ ఉంది కదా అని వి కనెక్ట్ టు రిసీవర్ అంటే యూ కాంట్ ఏబుల్ టు కనెక్ట్. ఇక్కడ నుంచి అసలు మీకు ఆ డ్రాగ్ ఆప్షన్ రాదు, హైలైటే రాదు అనమాట. సో అసలు ఎందుకు యూజ్ చేస్తాం ఇది, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అనేది we will see today. So local integration process is nothing but it will helps to break down your main interface. ఓకే, సో ఎందుకు, ఎప్పుడు, ఎలాంటి కేసెస్ లో మనం లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ యూజ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ మనకు ఒక ఇంటిగ్రేషన్ రిక్వైర్మెంట్ వచ్చింది. సో మనం ఒక ఇంటిగ్రేషన్ ప్రాసెస్ లో మనకు కావాల్సిన స్టెప్స్ అన్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ స్ప్లిట్టర్ లేదంటే కన్వర్టర్, వాట్ ఎవర్ ద స్టెప్స్ వీ హ్యావ్ వీ విల్ యూజ్ ఇట్. కన్వర్టర్, స్ప్లిట్టర్, రౌటర్, వాట్ ఎవర్ యూ వాంట్, మల్టిపుల్ రిసీవర్స్, ఇలా ప్రతిదీ మనం మెయిన్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ లో యూజ్ చేస్తాం. 1 సెకండ్. ఓకే, మెయిన్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ విచ్ ఈస్ నథింగ్ బట్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అంటే ఇదనమాట. సో ఇలా మనం మల్టిపుల్ స్టెప్స్ యూజ్ చేస్తాం. కానీ ఇన్ కేస్ మీకు కాంప్లెక్స్ రిక్వైర్మెంట్ వచ్చింది, ఒక మల్టిపుల్ స్టెప్స్ తో మనం ఒక ఇంటర్ఫేస్ డిజైన్ చేయాలన్నప్పుడు ఎవ్రీథింగ్ వీ కాంట్ అడ్జస్ట్ హియర్. మల్టిపుల్ రిసీవర్స్ అన్ని మనం ఇక్కడ యూజ్ చేయలేము అనమాట. ఎందుకంటే అది చూడటానికి కానీ, లేదు అంటే మనం హ్యాండిల్ చేయడానికి కానీ, ఎర్రర్స్ హ్యాండిల్ చేయడానికి కానీ కొన్ని కేసెస్ లో మనకి డిఫికల్ట్ అయిపోతుంది, కాంప్లెక్స్ అయిపోతుంది. అలాంటి కేసెస్ లో ఈ మెయిన్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ని మీరు బ్రేక్ డౌన్ చేయాలంటే, అంటే పార్ట్స్ కింద మీరు స్ప్లిట్ చేయాలి. సో డిజైన్ లో ఏ మార్పు ఉండదు, మీరు సింప్లిఫై చేసుకోవాలి, దీన్ని బ్రేక్ డౌన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వి విల్ యూస్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అన్నమాట. సో ఏం చేస్తామంటే ఒక లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అని మనకు స్టెప్ ఉంటుంది. ఈ ఏదైతే ఉందో, ఈ బాక్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాక్సెస్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి తీసేసి వి విల్ డిజైన్ దట్ ఇన్ హియర్ అన్నమాట. సో 1 సెకండ్, we will design those things in this local integration process. సో ఇక్కడ ఏం చేస్తాం మనం, సింపుల్ గా ఇక్కడ 2 స్టెప్స్ ఉంటుంది. 1 సెకండ్.
ఇక్కడ నార్మల్గా ఫస్ట్ మనకు స్ప్లిట్ అవ్వాలని చెప్పాం, నెక్స్ట్ కన్వర్ట్ అవ్వాలని చెప్పాం. సో బేసిక్గా మన ఇంటిగ్రేషన్ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ స్ప్లిట్ అవ్వాలి, తర్వాత కన్వర్ట్ అవ్వాలి, తర్వాత థర్డ్ స్టెప్ సంథింగ్ మనం సెండ్ స్టెప్ యూస్ చేసుకొని వీ విల్ డూ సంథింగ్. ఇలా ఫస్ట్ స్టెప్ స్ప్లిటర్, నెక్స్ట్ స్టెప్ కన్వర్టర్, థర్డ్ స్టెప్ సెండ్ స్టెప్, ఇలా యూస్ చేసుకొని మనం ఒక ఇంటర్ఫేస్ డిజైన్ చేసాం. సో దీన్ని ఇప్పుడు మనం సింప్లిఫై చేసుకోవాలి, అంటే మనం బ్రేక్ డౌన్ చేసుకోవాలి. సో అలాంటి కేసెస్లో ఒక హ్యూజ్ ఐఫ్లో ఉన్నప్పుడు ప్రతిదీ మనం ఇంటిగ్రేషన్ ప్రాసెస్లో డెవలప్ చేయలేం, ప్లేస్ సరిపోదు. సో దట్ ఈస్ నాట్ ద బెస్ట్ ప్రాక్టీస్ టు డెవలప్ ఎవ్రీథింగ్ ఇన్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. అలాంటి కేసెస్లో విల్ గో విత్ ద లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. సో లోకల్ అంటే ఆ ఇంటిగ్రేషన్ ప్రాసెస్లో వి విల్ కాల్ వన్ మోర్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ విచ్ ఈస్ కాల్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ డిజైన్ చేయాల్సిన స్టెప్స్ అన్ని మనం ఒక ఇంటిగ్రేషన్ ప్రాసెస్లో డిజైన్ చేస్తాం, లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అనే స్టెప్లో. అండ్ వి విల్ కాల్ ది స్టెప్స్ హియర్ విత్ ద హెల్ప్ ఆఫ్ వన్ మోర్ palette function called process call. ఓకే, సో ఇలా మనం మెయిన్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ని మనం బ్రేక్ డౌన్ చేసుకోవాలి, సింప్లిఫై చేసుకోవాలనుకున్నప్పుడు వీ విల్ గో విత్ ద లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అంటాం. సో ఇఫ్ యూ సీ హియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టెప్స్, ఇది మన ఒక ఇంటర్ఫేస్ అనమాట. సో ఐ వాంట్ టు సింప్లిఫై దిస్ వన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ప్లేస్ లేదు, అమౌంట్ గ్రేటర్ దెన్ 1500 ఉన్నప్పుడు, సో ఐ డోంట్ హ్యావ్ ప్లేస్, ఐ వాంట్ టు క్రియేట్ దిస్ ఇన్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. ఎలా క్రియేట్ చేస్తాం, సింపుల్ గా let me delete this again. So if you want to simplify this interface, ఇక్కడ మనకి local integration process అనే స్టెప్ ఉంటుంది అనమాట. సో you will do here. So instead of developing this ఈ బ్రాంచ్ లో డెవలప్ చేసే బదులు I will develop all those objects in this branch అనమాట, ఈ local integration process లో. సో ఇక్కడ ఏముంది, XML to JSON converter, XML to JSON converter, నెక్స్ట్ ఎక్స్టెన్షన్ అని ఒక కంటెంట్ మోడిఫైయర్. సో 2 స్టెప్స్ నేను ఇక్కడ క్రియేట్ చేసుకున్నాను. సో ఐ విల్ డిలీట్ ఫ్రమ్ హియర్, ఇక్కడ నుంచి మీరు డిలీట్ చేసేవచ్చు. బట్ యాజ్ పర్ రిక్వైర్మెంట్ మనకి ఏంటి, ఈ బ్రాంచ్ అబోవ్ గ్రేటర్ దెన్ 1500 వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, సో దాన్ని XML టు JSON లోకి కన్వర్ట్ చేసి అగైన్ వీఆర్ యూజింగ్ సమ్ వేరియబుల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ కంటెంట్ మోడిఫైయర్ వీఆర్ సెండింగ్ టు SFTP. సో ఆ 2 స్టెప్స్ మనం ఇక్కడ యూజ్ చేయట్లేదు, ఇన్స్టెడ్ వీఆర్ యూజింగ్ ఇన్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. మనం ఏం చెప్తాం దీన్ని, సో JSON కన్వర్టర్, ఏదో ఒక నేమ్ మీకు కావాల్సిన నేమ్, మీకు సూట్ అయ్యే నేమ్, ఈ ఫంక్షనాలిటీకి ఆ నేమ్ ఇస్తాం ఈ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ కి. ఐఎమ్ సేయింగ్ JSON కన్వర్టర్ అని. ఎప్పుడైతే మనకి డేటా వస్తుందో, డేటా మనకి కరెన్సీ నుంచి ఈ ఇండియన్ బ్రాంచ్ కి వస్తుందో, ఎప్పుడైతే అబోవ్ గ్రేటర్ దెన్ 15 ఉంటుందో, వీ నీడ్ టు కన్వర్ట్ ఇన్ టు JSON and we need to send to SFTP. That is our requirement. But what I am doing here, so I am using, instead of converting here, I am using one local integration process. So ఎప్పుడైతే మనకి ఈ రౌటర్ నుంచి ఈ బ్రాంచ్ కి వస్తుందో, ఈ 2 స్టెప్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఈ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో మన మెయిన్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ కి లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ కి ఎలా కోఆర్డినేట్ అవుతాం, సో ఎలా కాల్ చేస్తాం, అలా కాల్ చేయడానికి మనకి ఇంకో ప్యాలెట్ ఫంక్షన్ ఉంటుంది విచ్ ఇస్ నథింగ్ బట్ ఏ ప్రాసెస్ కాల్. So which is nothing but a process call. So this step is used to call local integration process. So first of local integration process అంటే ఏంటి, it helps to break down your main interface. మీ మెయిన్ ఇంటర్ఫేస్ ని డివైడ్ చేస్తుంది, అంటే ఒక పార్ట్స్ కింద మీరు స్ప్లిట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఆ పర్టికులర్ ప్లేస్ దగ్గర మనం తీసుకొచ్చి లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ లో మనం డిజైన్ చేస్తాం. కానీ ఆ పర్టికులర్ స్టెప్ కి మనం ఎలా కాల్ చేస్తాం, విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రాసెస్ కాల్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్రాసెస్ కాల్ అని మనకు ఒక స్టెప్ ఉంటుంది, సెర్చ్ ఫర్ ప్రాసెస్ కాల్. ఇక్కడ ప్రాసెస్ కాల్ అని ఉంటుంది. సో ఇది ఎక్కడ ఉంటుంది, సో ఇఫ్ యూ గో హియర్, ఇక్కడ లోకల్ కాల్ అని ఉంటుంది. ఎక్స్టర్నల్ కాల్స్ లో ఆల్రెడీ మనం సెండ్ చూసాం, దాని కిందే లోకల్ కాల్ అని ఉంటుంది, దీంట్లో ప్రాసెస్ కాల్ అని ఉంటుంది అనమాట. దీన్ని సెలెక్ట్ చేసుకొని యూ విల్ ప్లేస్ హియర్, ఆర్ ఎల్స్ సింపుల్ గా మీరు ప్లస్ కొట్టినా కూడా యూ విల్ ఫైండ్ విత్ ద నేమ్ ఆఫ్ ప్రాసెస్ కాల్. సో ఈ ప్రాసెస్ కాల్ ఏం చేస్తుందంటే, వాట్ ఈస్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ దిస్ ప్రాసెస్ కాల్, ఇట్ హెల్ప్స్ టు కాల్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. వేరే లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ మనకి ఏమైనా ఉంటే వాటిని కాల్ చేసుకోవడానికి వి విల్ యూస్ దిస్ ప్రాసెస్ కాల్ అనమాట. సో ఇఫ్ యూ సీ, మీరు ఈ ప్రాసెస్ కాల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ప్రాసెసింగ్ లోకి వెళ్తే
ఇక్కడ అడుగుతుంది. సో ఏ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ నేను ఎగ్జిక్యూట్ చేయాలి ఈ ప్లేస్ లో అని అడుగుతుంది అనమాట. సో హియర్ ఇట్ ఈస్ షోయింగ్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్, నో రిసోర్స్ అసైన్. ప్రస్తుతానికి ఏ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ మనం అసైన్ చేయలేదు. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటే యూ విల్ హ్యావ్ JSON కన్వర్టర్. ఎన్నైతే లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఉంటాయో మీ ఐఫ్లో అన్ని లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఇక్కడ లిస్ట్ వచ్చేస్తుంది. సో నేను ఆల్రెడీ నేమ్ ఒకటి హైలైట్ చేశాను ఆ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ విత్ ద నేమ్ JSON కన్వర్టర్ సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు చూస్తే వెన్ ఎవర్ మనకి డేటా వస్తుంది, సో కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఎప్పుడైతే అబోవ్ గ్రేటర్ దానికి వెళ్తుందో ఆ డేటా అనేది ఎక్కడికి వెళ్తుంది, ఈ ప్రాసెస్ కాల్కి వెళ్తుంది. ఈ ప్రాసెస్ కాల్ నుంచి డైరెక్ట్ గా ఎండ్కి వెళ్ళదు. ఫ్రమ్ దిస్ ప్రాసెస్ కాల్ ఇట్ విల్ గో టు అనదర్ ప్రాసెస్ కాల్, అనదర్ స్టెప్ విచ్ ఇస్ కాల్డ్ JSON కన్వర్టర్. ఒక స్టెప్ కి వెళ్తుంది. దట్ స్టెప్ ఇస్ కాల్డ్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. ఇప్పుడు మీరు ఈ JSON కన్వర్టర్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటికల్లీ ఇట్ విల్ గో టు ద లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. ఓకే, సో ఈ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ కా డేటా వెళ్ళి XML టు JSON కన్వర్ట్ అయ్యి ఏదైతే వేరియబుల్స్ ఉంటే ఆ వేరియబుల్స్ అన్ని హైలైట్ అయ్యి దెన్ ఇట్ విల్ గో టు ద ఎండ్ స్టెప్. సో బేసిక్ గా మన డిజైన్ ఏం మార్చలేదు. దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద డిజైన్. దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద వే హౌ మెసేజ్ ఇస్ ఫ్లోస్ ఫ్రమ్ సెండర్ టు రిసీవర్. సెండర్ నుంచి రిసీవర్ కి మెసేజ్ ఫ్లో అయ్యే దాంట్లో చేంజ్ ఏం లేదు. కన్వర్ట్ అవుతుంది, ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపెనింగ్. ద ఓన్లీ చేంజ్ ఇస్ వీ హ్యావ్ సింప్లిఫైడ్ అవర్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. మన ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ని సింప్లిఫై చేసాం. సో కాంప్లెక్స్ ఇంటర్ఫేస్ ని ఇన్స్టెడ్ ఆఫ్ డెవలపింగ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ వీ హ్యావ్ డెవలప్డ్ దోస్ థింగ్స్ ఇన్ వన్ మోర్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. సో ఈ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ లో మనం ప్లేస్ చేసుకున్నాం. అక్కడ ఉన్న స్టెప్స్ అన్ని మనం లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ లో మనం ప్లేస్ చేసుకున్నాం. ఎప్పుడైతే మనకి డేటా వస్తుందో, కండిషన్ సాటిస్ఫై అవుతుందో, దెన్ ఇట్ విల్ గో టు ద ప్రాసెస్ కాల్. దెన్ డైరెక్ట్ ఎండ్కి వెళ్ళదు. సో ఈ ప్రాసెస్ కాల్ నుంచి ఇట్ విల్ గో టు ద లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. స్టెప్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే ఎండ్ స్టెప్ కి వెళ్తుందో దట్ మీన్స్ ఎండ్ ఆఫ్ దట్ ప్రాసెస్ కాల్. అక్కడతో ప్రాసెసింగ్ స్టాప్ అయిపోయిందని అర్థం అనమాట. సో దాని నుంచి వచ్చే అవుట్పుట్ ఇట్ విల్ గో టు ద ఎండ్ స్టెప్. ఓకే, సో దిస్ ఈస్ ద బిహేవియర్ ఆఫ్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అండ్ ప్రాసెస్ కాల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఏ కేసులో యూజ్ చేస్తాం? సో యూస్ కేసెస్. సో కాంప్లెక్స్ ఇంటర్ఫేస్. సో కాంప్లెక్స్ ఇంటర్ఫేసెస్, ఫర్ ఎగ్జాంపుల్ కాంప్లెక్స్ ఇంటర్ఫేసెస్ అంటే మీకు ఒక 50 స్టెప్స్ ఉన్నాయి, 50 ప్యాలెట్ ఫంక్షన్స్ యూజ్ చేయాలి. సో అలాంటి కేసెస్ లో ఎవ్రీథింగ్ వీ కాంట్ డెవలప్ ఇన్ ద సింగిల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. సో ప్రతిదీ మనం ఇంటిగ్రేషన్ ప్రాసెస్ లో డిజైన్ చేయలేం, చూడటానికి కానీ అర్థం చేసుకోవటానికి కానీ. సో ఒక పెద్ద గూడ్స్ ట్రైన్ లాగా ఉంటుంది అనమాట. సో యూనిట్ స్క్రోల్ ఫ్రమ్ దిస్ సైడ్ టు దట్ సైడ్. మీకు అర్థం కావాలి అంటే 1 by 1 స్క్రోల్ చేసుకుంటే పక్కకి వెళ్తా ఉండాలన్నమాట, విచ్ ఈస్ నాట్ అన్ ఐడియల్ వన్. సో అలాంటి కేసెస్ లో ఏం చేస్తాం, దాన్ని సింప్లిఫై చేసుకోవడానికి ఒక పర్టికులర్ ప్లేస్ లో ఒక ఫంక్షన్ ని కానీ ఒక మనకి స్టెప్స్ కానీ, సో వాటన్నిటిని మనం కామన్ గా యూజ్ చేసి ఒక లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ లో పెడతాం. సో సింపుల్ గా మనం ఏం చేస్తాం, ఈ స్టెప్స్ లో ఒక 100 స్టెప్స్, ఒక 10 స్టెప్స్ ఉన్నాయి. ఆ 10 స్టెప్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఆ 10 స్టెప్స్ మనం తీసుకొచ్చి ఒక లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ లో పెడతాం. సో ఆ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ని కాల్ చేయడానికి యూజ్ చేసేదే ప్రాసెస్ కాల్ అనే స్టెప్ అనమాట. సో లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఇస్ నథింగ్ బట్ ఇట్ విల్ హెల్ప్స్ టు బ్రేక్ డౌన్ యువర్ మెయిన్ ఇంటర్ఫేస్. దాని నుంచి ఆ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఎక్కడైనా ఏ స్టెప్ దగ్గరైనా మీరు కాల్ చేయాలి, ఆ పర్టికులర్ ప్లేస్ లో ఎగ్జిక్యూట్ చేయాలన్నప్పుడు యూ విల్ యూస్ అగైన్ ప్రాసెస్ కాల్. దట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అండ్ ప్రాసెస్ కాల్. సో ఒక లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ని మీరు కాల్ చేయాలి అంటే ఫర్ షూర్ యూనిట్ యూస్ ప్రాసెస్ కాల్. ఎప్పుడైతే ప్రాసెస్ కాల్ మీరు సెలెక్ట్ చేసుకుంటారో యూ విల్ సీ హియర్ లిస్ట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. సో ఇప్పుడు మనం ఒకటే యూజ్ చేసాం, ఈ బ్రాంచ్ కి ఒకటే యూజ్ చేసాం. సో రేపు ఎప్పుడైనా మీరు వేరే బ్రాంచ్ కి యూజ్ చేయాలి, సో ఐ వాంట్ టు సింప్లిఫై. ఇక్కడ కూడా నాకు మల్టిపుల్ స్టెప్స్ ఉన్నాయి, base64 USA ఫోల్డర్ సంథింగ్ చాలా స్టెప్స్ ఉన్నాయి. దీన్ని కూడా మీరు సింప్లిఫై చేసుకోవచ్చు. సో టేక్ వన్ మోర్, go to here, take one more here and let me keep USA అని మీకు కావాలంటే ఏమైనా నేమ్ పెట్టుకోవచ్చు. బై డిఫాల్ట్ గా లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ 1, లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ 2, లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ 3 అని వస్తుంది. సో యూనిట్ టు చేంజ్ ఇట్, అసలు ఏ బ్రాంచ్ అది ఏం చేస్తున్నాం అనేది సో మనం చేంజ్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇప్పుడు యూఎస్ఏ అనే ఒక లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ తీసుకున్నా. సో ఐ వాంట్ టు కాల్ దీస్ థింగ్స్. ఎప్పుడైతే లెట్ మీ కాల్ హియర్ ఫస్ట్ ప్రాసెస్ కాల్ యూజ్ చేసుకుందాం. ప్రాసెస్ కాల్.
సో ఈ ప్రాసెస్ కాల్కి వెళ్తే ఇప్పుడు సెలెక్ట్ అని చెప్పి మీరు సెలెక్ట్ కొడితే ఇంతకుముందు జేసన్ కన్వర్టర్ ఒకటే ఉంది, ఇప్పుడు యూఎస్ఐ కూడా ఉందన్నమాట. సో ఇఫ్ యూ సెలెక్ట్ దిస్ వన్ అగైన్ ప్రాసెస్ కాల్ 1 ప్రాసెస్ కాల్ 2 అని వదిలేయకూడదు అలాగా. సో వాట్ ఈస్ దిస్ ప్రాసెస్ కాల్ ఏం చేస్తుంది? సో కాలింగ్ యూఎస్ఏ. సో యూఎస్ అనే బ్రాంచ్ కాల్ చేస్తుంది. సో అక్కడ నుంచి ఏమవుతుంది ఇది? సో ఇట్ విల్ గో టు జస్ట్ అక్కడ నుంచి నేను ట్రాక్ చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ నుంచి ఇప్పుడు చూస్తే ఐఎమ్ గెటింగ్ అన్ డేటా ఐఎమ్ సెండింగ్ టు ఎస్ఎఫ్టి. సో ఇక్కడ చూస్తే ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ హియర్. ఈ బ్రాంచ్ లోగా ఏం లేవు, జస్ట్ ఐఎమ్ యూజింగ్ 1 ప్రాసెస్ కాల్ అంతే. బట్ నాకు ఈ బ్రాంచ్ లో 10 స్టెప్స్ ఉన్నాయి. ఇన్స్టెడ్ ఆఫ్ డెవలపింగ్ ఆల్ దోస్ స్టెప్స్ ఇన్ సింగిల్ బ్రాంచ్, ఇలా సింగిల్ బ్రాంచ్ లో డెవలప్ చేసే బదులు ఐఎమ్ కాలింగ్ దోస్ థింగ్స్ ఇన్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. ఒక లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ యూజ్ చేసుకొని నేను అక్కడ కాల్ చేస్తున్నాను అనమాట. సో ఎప్పుడైతే మనకి ఈ బ్రాంచ్ సాటిస్ఫై అవుతుందో, ఈ రౌట్ కండిషన్ సాటిస్ఫై అయ్యి ఈ ప్రాసెస్ కాల్కి వస్తుందో, ఈ డేటా యాజ్ ఇట్ ఈస్ గా ఎండ్కి వెళ్ళదు. సో వాట్ ఎవర్ ద స్టెప్స్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ ప్రాసెస్ కాల్ అక్కడికి వెళ్తుంది. సో ఈ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్కి వెళ్తుంది. ఈ స్టెప్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయ్యి ఆ డేటా అనేది ఎండ్కి వెళ్తుంది అనమాట. ఎప్పుడైతే ఎండ్కి వెళ్తుందో దట్ మీన్స్ ఈ ప్రాసెస్ కాల్ స్టెప్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, అక్కడతో ఫినిష్ అయిపోయిందని ఆ డేటా అనేది నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. సో సింపుల్ గా మన ఇంటర్ఫేస్ ని బ్రేక్ డౌన్ చేస్తుంది. సో ఇప్పుడు చూస్తే ఎవ్రీథింగ్ నేను ఇక్కడ డెవలప్ చేసుకునే బదులు ఐ హావ్ డెవలప్డ్ ఫ్యూ థింగ్స్ ఇన్ దిస్ బాక్స్, ఐ హావ్ డెవలప్డ్ ఫ్యూ థింగ్స్ ఇన్ దిస్ బాక్స్ అండ్ ఐఎమ్ కాలింగ్ దోస్ థింగ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రాసెస్ కాల్. ఇలా మనకి మల్టిపుల్ స్టెప్స్ ఉన్నప్పుడు ఒక బ్రాంచ్ లో ఇక్కడ కన్వర్టర్ ఉంది, స్ప్లిటర్ ఉంది, మ్యాపింగ్ ఉంది, లేదు అంటే ఫిల్టర్ ఉంది. సో ఇలా మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నప్పుడు మనం ఇలా లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ యూజ్ చేసుకొని మనం సింప్లిఫై చేస్తాం అనమాట. ఓకే, సో అగైన్ వన్ మోర్ థింగ్, నాట్ ఓన్లీ ద మెయిన్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. ఇప్పుడు ఈ బ్రాంచ్ ఉంది. సో ఈ బ్రాంచ్ లో ఏముంది, మనకి డేటా వస్తుంది, కంటెంట్ మోడిఫైర్కి వెళ్తుంది, router కి వెళ్తుంది, ఎండ్కి వెళ్తుంది. సో యూ కెన్ కాల్ these things also in local integration process. You will take one more integration process, go to local integration process. దీనికి let us keep as name as error handling. Error handling. So instead of developing all these things here, మనం ఏం చేస్తాం? సో సింపుల్ గా you can, I will delete from everything here. ఓకే, సో ఇది మన ఇంటిగ్రేషన్ ప్రాసెస్. సో మన ఎర్రర్ హ్యాండ్లింగ్ ఏంటి? ఇన్ కేస్ ఏమైనా ఫెయిల్ అయితే వీ నీడ్ టు సెండ్ అన్ ఈమెయిల్ అని చెప్పాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ డెవలపింగ్ ఇన్ దిస్ బ్రాంచ్, సో ఈ ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్ లో చాలా స్టెప్స్ మనం యూజ్ చేయాలి. ఎర్రర్ హ్యాండ్లింగ్ లో రౌటర్, తర్వాత మల్టీ క్యాస్టర్స్, డిఫరెంట్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ యూ కాంట్ యూజ్ ఇన్ దిస్ ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్. ప్రతిదీ మనం ఇక్కడ యూజ్ చేయలేం. సో ఎందుకంటే ఇది ఉండేదే స్మాల్ బాక్స్, యూ కాంట్ హ్యాండిల్ ఎవ్రీథింగ్ హియర్. ఇలాంటి కేసెస్ లో కూడా వీ విల్ యూస్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. సో పర్టికులర్ స్టెప్ దగ్గర మీరు ఎగ్జిక్యూట్ చేయాల్సిన స్టెప్స్ ఒక లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ లో పెట్టి ఆ పర్టికులర్ స్టెప్స్ ని అదే ప్లేస్ లో కాల్ చేస్తాం విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రాసెస్ కాల్. సో ఇక్కడ అగైన్ యూ విల్ సెర్చ్ ఫర్ ప్రాసెస్ కాల్, సెలెక్ట్. ఇక్కడ యూ విల్ సెలెక్ట్ నౌ. ప్రాసెసింగ్ లోకి వెళ్తే యూ విల్ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. జేసన్ కన్వర్టర్ ఉంది, యూఎస్ ఉంది, నౌ ఎర్రర్ హ్యాండ్లింగ్. ఎప్పుడైతే ఈ సెలెక్ట్ చేస్తారో ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎర్రర్ ఇన్ యువర్ లైఫ్ లో, సో ఎక్కడైనా ఫెయిల్ అయితే ఆటోమేటిక్ ఈ ప్రాసెస్ కాల్కి వెళ్తుంది, ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్ ట్రిగర్ అవుతుంది, ఎర్రర్ స్టార్ట్ అవుతుంది. ఆ డేటా ఏదైతే వస్తుందో, ఆ ప్రాపర్టీస్ ఏమైతే వస్తుందో, హెడర్ ఏమైతే వస్తుందో, ఆ డేటా అంతా ఈ ప్రాసెస్ కాల్కి వెళ్తుంది. సో ఈ ప్రాసెస్ కాల్ నుంచి డైరెక్ట్ ఎండ్కి వెళ్తుందా? నో. ఈ ప్రాసెస్ కాల్కి వెళ్ళి ఆ ప్రాసెస్ కాల్ లో ఏ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఉందో చెక్ చేసుకుంటుంది. లోపలికి వెళ్తే ఇట్ విల్ హ్యావ్ ఎర్రర్ హ్యాండ్లింగ్ అనే లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఉంది. ఇట్ విల్ గో టు దిస్ ఎర్రర్ హ్యాండ్లింగ్. ఇక్కడ మనకి ఏంటి? సో యూ విల్ హ్యావ్ content modifier and you will have send step. Send step ఇక్కడ నుంచి రిసీవర్ కి వెళ్తుంది అనమాట. ఇక్కడ నుంచి వాట్ వీఆర్ యూజింగ్ మెయిల్ అడాప్టర్.
సో ఎప్పుడైతే మనకి ఒక మెసేజ్ ఫెయిల్ అవుతుందో, సో ఇన్ కేస్ మెసేజ్ ఫెయిల్ అవుతుందో ఆ మెసేజ్ ని మనం ఈమెయిల్ రూపంలో వీ నీడ్ టు ఇన్ఫార్మ్ టు ద సపోర్ట్ టీమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటర్ఫేస్ అంతా సింప్లిఫై చేసుకున్నాం. ఇంతకు ముందు చూస్తే గజిబిజిగా మల్టిపుల్ స్టెప్స్ ఉన్నాయి. ఇప్పుడు చూస్తే వీ హ్యావ్ ఓన్లీ వన్ స్టెప్ ఇన్ ఈచ్ బ్రాంచ్. ఇలా ప్రతిదానికి ఇలా మల్టిపుల్ యూస్ చేయాలా అనేది రూల్ ఏం కాదు. బట్ ఇఫ్ యూ వాంట్ టు సింప్లిఫై ఇట్, ఒక మల్టిపుల్ స్టెప్స్ ఉన్నాయి, చూడటానికి వీ కాంట్ అడ్జస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. అలాంటి కేసెస్ లోనే వీ విల్ గో విత్ దిస్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ స్టెప్స్ అన్నమాట. ఇఫ్ యూ వాంట్ టు బ్రేక్ డౌన్ యువర్ మెయిన్ ఇంటర్ఫేస్, ఒక మెయిన్ ఇంటర్ఫేస్ లో ఉన్న స్టెప్స్ తీసుకొని ఇఫ్ యూ వాంట్ టు సింప్లిఫై దట్ వన్, ఆ పర్టికులర్ ప్లేస్ లో మనం కొన్ని స్టెప్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. అప్పుడు అలాంటప్పుడు ఏం చేస్తామంటే విల్ యూస్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అండ్ యూ విల్ కాల్ దిస్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రాసెస్ కాల్. సో ఇక్కడ మనం ఏం యూస్ చేస్తున్నాం, జేసన్ కన్వర్టర్. సో సింపుల్ గా ఐఎన్ఆర్ కన్వర్షన్ అని పెట్టేస్తాం. సో ఇప్పుడు ఎవరైనా చూస్తే మన లైఫ్ లో కొంచెం ఈజీగా ఉంటుంది, సింప్లిఫై ఉంటుంది. ఇక్కడికి వస్తుంది డేటా. ఎప్పుడైతే ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియాలంటే సింపుల్, దే విల్ గో హియర్ అండ్ దే విల్ గో టు ద ప్రాసెసింగ్. దీని మీద క్లిక్ చేస్తారు, ఆటోమేటిక్ ఇక్కడికి వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏంటి, ఎప్పుడైతే మనం ఈ ఎర్రర్ ఎప్పుడైనా మన ఎస్ఎఫ్టిపికి పంపించేటప్పుడు ఏమన్నా ఎర్రర్ వస్తే మనం ఏం చేయాలి, ఈమెయిల్ పంపాలి అని చెప్పాం. సో ఈమెయిల్ పంపాలి అన్నప్పుడు ఇట్ విల్ గో టు దిస్ ప్రాసెస్ కాల్. ఈ ప్రాసెస్ కాల్ లోకి వెళ్ళి ఇట్ విల్ సెండ్ టు దిస్ డేటా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ట్రిగర్ అవుతుంది. ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ట్రిగర్ అయ్యి ఇట్ విల్ గో టు ద ఎర్రర్ ఎండ్. సో ఎర్రర్ ఎండ్ కి ఎర్రర్ స్టార్ట్ కి మధ్యలో ఒక ప్రాసెస్ కాల్ ఉంది. సో ఏదైతే డేటా ఈ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ కి వస్తుందో ఈ ప్రాసెస్ కాల్ లోకి వెళ్ళి ఈ స్టెప్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయ్యి మెయిల్ కి వెళ్ళి, సో దెన్ వాట్ ఎవర్ ద అవుట్పుట్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద సెండ్ స్టెప్ తర్వాత ఎండ్ స్టెప్ వచ్చి ఇక్కడితో స్టాప్ అయిపోతుంది అనమాట. సో ఇలా మనం ప్రాసెస్ కాల్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ యూస్ చేస్తాం. సో ఏ కేసులో యూస్ చేస్తాం, కాంప్లెక్స్ ఇంటర్ఫేసెస్ లో మల్టిపుల్ స్టెప్స్ ఉన్నప్పుడు ఈ కేసెస్ యూస్ చేస్తాం. సో అగైన్ రీయూజబుల్ కేసెస్ లో కూడా వెళ్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి. సో దీంట్లో కొన్ని బ్రాంచెస్ కామన్ గా ఉన్నాయి. సో అలాంటి కేసెస్ లో ఏం చేస్తాం, ఇన్స్టెడ్ ఆఫ్ డెవలపింగ్ అగైన్ అండ్ అగైన్, సింపుల్ గా మనం లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ యూస్ చేసుకొని ఆ కామన్ గా ఉన్న స్టెప్స్ అన్ని మనం ఇక్కడ ప్లేస్ చేసుకుంటాం. లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ లో ప్లేస్ చేసుకొని సింపుల్ గా మనం అదే బ్రాంచ్ లో మళ్ళీ డెవలప్ చేసే బదులు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కన్వర్టర్ ఉంది, ఇక్కడ కన్వర్టర్ ఉంది. సో రెండు ప్లేసెస్ లో మనం కన్వర్టర్ యూస్ చేసే బదులు కన్వర్టర్ అనే ఒక స్టెప్ యూస్ చేసుకొని ఒక లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ యూస్ చేసుకొని మనకు కావాల్సిన స్టెప్స్ అన్ని ఇక్కడ మెయింటైన్ చేసుకొని ఆ పర్టికులర్ స్టెప్ ని మనం ఇక్కడ యూస్ చేస్తాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ all those 5 steps in this branch have developed only one local integration with the 5 steps. సింపుల్ గా సింగిల్ స్టెప్ లో ప్రాసెస్ కాల్ అనే స్టెప్స్ తో యూస్ చేసుకొని ఐఎమ్ కాలింగ్ దట్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. సో ఇప్పుడు ఇక్కడ ఏమన్నా ఫెయిల్ అయితే ఇట్ విల్ గో టు ద ప్రాసెస్ కాల్. మరి ఇక్కడ ఫెయిల్ అయితే ఇక్కడతో ఏమవుతుంది, వీఆర్ నాట్ హ్యాండ్లింగ్ ఎనీ ఎర్రర్స్ హియర్. సో ఈ లోకల్ ఇంటిగ్రేషన్ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏదో ఒక రీజన్ తో ఎన్కోడర్ కి సరిగ్గా కాన్ఫిగరేషన్ లేకపోవటం, సో లేదంటే కంటెంట్ మోడిఫైర్ లో సరిగ్గా ఎక్స్పార్ట్ ఇవ్వకపోవడం, సంథింగ్ ఇష్యూ వల్ల ఈ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ లో ఫెయిల్ అయింది. హౌ వీఆర్ హ్యాండ్లింగ్, సో అలాంటి కేసెస్ లోనే ఈ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఫెయిల్ అయితే ప్రాసెస్ కాల్ బాగానే వర్క్ అవుతుంది. వాట్ ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ హియర్, సో అగైన్ యూ నీడ్ టు యూస్ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ హియర్. ఇక్కడ మీరు ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ యూస్ చేసుకొని యూ కెన్ కాల్ సింపుల్ గా అగైన్ యూ విల్ యూస్ ప్రాసెస్ కాల్. ఇక్కడ నుంచి యూ విల్ గో టు హియర్ అండ్ యూ విల్ సెలెక్ట్ ఎర్రర్ హ్యాండ్లింగ్. సో ఇన్ కేస్ ఎక్కడ ఫెయిల్ అయినా కూడా, ఇక్కడ ఫెయిల్ అయినా ఎర్రర్ హ్యాండ్లింగ్ వెళ్తుంది, ఇక్కడ ఫెయిల్ అయినా కూడా ఎర్రర్ హ్యాండ్లింగ్ వెళ్తుంది. ఇక్కడ కూడా అగైన్ యూ కెన్ యూస్ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ అండ్ యూ విల్ కాల్ ప్రాసెస్ కాల్. ఇక్కడ చూస్తే రికమెండెడ్ స్టెప్స్ లో ప్రాసెస్ కాల్ ఉంది. అంటే ఎప్పుడైతే మనకి లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ లో ఫెయిల్ అయినప్పుడు ప్రతి దానికి ఎక్సెప్షన్స్ ఆఫ్ ఇక్కడ మనకి ఫెయిల్ అయింది, మళ్ళీ ఇక్కడ సెండ్ స్టెప్ యూస్ చేసుకొని మళ్ళీ మెయిల్ అడాప్టర్ యూస్ చేసుకోం. ఇక్కడ ఫెయిల్ అయింది, మళ్ళీ సెండ్ స్టెప్ యూస్ చేసుకొని మళ్ళీ ఒక అడాప్టర్ యూస్ చేసుకొని డేటా పంపలేం. సో ఇలాంటి కేసెస్ లో, సో ఇన్స్టెడ్ ఆఫ్ డెవలపింగ్ ఈచ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద ఈచ్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్, యూ కెన్ సింప్లీ రీయూస్ ద సింగిల్ ఎర్రర్ హ్యాండ్లింగ్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రాసెస్ కాల్. మీరు ఎప్పుడైతే ఇక్కడ ప్లస్ కొడతారో యూ విల్ హ్యావ్ రికమెండెడ్ స్టెప్స్ లో ప్రాసెస్ కాల్ ఉంటుంది. సో సింపుల్ గా సెలెక్ట్ చేసుకొని గో టు ద ప్రాసెసింగ్, అగైన్ సెలెక్ట్ ద సేమ్ ఎర్రర్ హ్యాండ్లింగ్. సో ఇప్పుడు చూస్తే మీకు ఒక ఐఫ్లో ఉంది,
లైఫ్ లో అంతా కరెక్ట్ గానే ఉంది, మన డిజైన్ ఏం చేంజ్ చేయలేదు, దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద డిజైన్, మనకి రిక్వైర్మెంట్ ఇచ్చింది మనం డెవలప్ చేసాం. కానీ ఇలాంటి కేసెస్ లో ఇఫ్ యూ వాంట్ టు ఆప్టిమైజ్ ఇట్, ఇఫ్ యూ వాంట్ టు బ్యూటిఫై ఇట్, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు okay, if you want to redesign it in a simpler way, then you will go and you will break down your main integration process with the help of local integration process. So లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ వల్ల యూజ్ ఏంటి? సో ఇక్కడ డెవలప్ చేయాల్సిన మన లాజిక్ అంతా మనం ఒక లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ లో డెవలప్ చేస్తాం. సో అక్కడ నుంచి వి విల్ కాల్ దట్ పర్టికులర్ స్టెప్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రాసెస్ కాల్. ఈ ప్రాసెస్ కాల్ అనే స్టెప్స్ తో మనం ప్రాసెస్ కాల్ ప్లేస్ చేసి యూ విల్ సెలెక్ట్ హియర్ అండ్ యూ విల్ హ్యావ్ లిస్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఏవైతే యూజ్ చేస్తారో ఆ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అన్ని ఇక్కడ వచ్చేస్తాయి అనమాట. సో అక్కడ నుంచి మీరు తీసుకొని విల్ యూస్ అండ్ యూ విల్ సెండ్ ద డేటా. దిస్ ఈస్ అబౌట్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అండ్ ప్రాసెస్ కాల్. అండ్ డౌట్స్ ఉన్నాయా సో ఫార్? అఖిల్, లోకల్ ఇంటిగ్రేషన్ అది ఆల్రెడీ మెయిన్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ లో పార్టే కదా. So why we are again calling error exception handling in the local integration process? It's సో ఫర్ ఎగ్జాంపుల్ అదే, సో వెన్ విల్ గో విత్ ద ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్. సో ఎక్కడ ఫెయిల్ అయితే మీకు డిఫరెంట్, ఇందాక ఎవరు అడిగిన ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఇఫ్ యూ వాంట్ టు హ్యాండిల్ ద ఎర్రర్స్ ఫర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రాంచెస్ లో పంపించేటప్పుడు ఎర్రర్ డిఫరెంట్ కంటెంట్ వెళ్ళాలి, ఈ బ్రాంచ్ లో పంపించినప్పుడు డిఫరెంట్ కంటెంట్ వెళ్ళాలి. ఏం చేస్తాం? వీఆర్ యూజింగ్ సింగిల్ ఎర్రర్ హ్యాండ్లింగ్. సో మనం సింగిల్ డేటా పంపిస్తున్నాం. కానీ ఇలాంటి కేసెస్ లో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? వీఆర్ గోయింగ్ హియర్, మనం మెయిల్ అడాప్టర్ లోకి వెళ్ళి ప్రాసెసింగ్ లోకి వెళ్ళి మనం నిన్నటి వరకు హై టీమ్ సంథింగ్ అని మనం ఇక్కడ కాల్ చేసాం. సో అన్ని రిసీవర్స్ కి సేమ్ కంటెంట్ వెళ్తుంది. ఇన్ కేస్ ప్రతి రిసీవర్ దగ్గర మీకు డిఫరెంట్ కంటెంట్ వెళ్ళాలి అన్నప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ సేమ్ ప్రాసెస్ యూజ్ చేసి ఇక్కడ మనం కంటెంట్ మోడిఫైయర్ ప్లేస్ చేస్తాం. సో ఈ కంటెంట్ మోడిఫైయర్ లో వట్ ఎవర్ ద డేటా యూ వాంట్ యూ విల్ యూజ్ ఇన్ ద మెసేజ్ బాడీ ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి యూ విల్ కాల్ దిస్ డేటా. ఓకే, ఐబిఓఏ, ఐఎన్ఆర్, మీకు కావాల్సిన డేటా అంతా ఇచ్చేస్తాం. సో ఎప్పుడైతే ఈ పర్టికులర్ బ్రాంచ్ దగ్గర ఫెయిల్ అవుతుందో, ఐ మీన్ పర్టికులర్ స్టెప్స్ దగ్గర ఫెయిల్ అవుతుందో, ఆటోమేటిక్ ఈ కంటెంట్ వెళ్తుంది. దేనికి వెళ్తుంది? కంటెంట్ ఫామ్ చేస్తున్నారు, అగైన్ యూ విల్ యూజింగ్ సేమ్ ఎర్రర్ హ్యాండ్లింగ్. డిఫరెంట్ గా మళ్ళీ ఎర్రర్ హ్యాండిల్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా మెయిల్ అడాప్టర్ లోకి వెళ్ళి ప్రాసెసింగ్ లోకి వెళ్ళి యూ విల్ యూస్ ఇన్డాట్ బాడీ, ఏదైతే బాడీ వస్తుందో ఆ బాడీని ఇక్కడ కాల్ చేస్తున్నారు. డాట్ బాడీ, ఆ బాడీని ఇక్కడ కాల్ చేస్తున్నారు. సో ఎప్పుడైనా మనకి డేటా ఇక్కడ ఫెయిల్ అయింది, ఇక్కడ మీరు ఇంకో కంటెంట్ మోడిఫైర్ చేసుకొని ఆ రిసీవర్ కి ఎలాంటి కంటెంట్ కావాలి, ఆ మెయిల్ కి ఏ కంటెంట్ వెళ్ళాలి అనేది మీరు ఇక్కడ డిఫైన్ చేస్తారు. సో ఇలాంటి కేసెస్ లో మీరు యూ కెన్ గో విత్ దిస్ కైండ్ ఆఫ్ డిజైన్ అన్నమాట. ఇది క్లియర్? మళ్ళీ ఒకసారి చెప్పరా, కొంచెం కన్ఫ్యూజన్. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అఖిల్, అంటే మనం ఎర్రర్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మనం సబ్ ప్రాసెస్ వైజ్ మనం డిఫరెంట్ గా రాసుకుంటాం. అంటే మన రిక్వైర్మెంట్ ఏదైతే మనం దీన్ని కాల్ చేసుకోవచ్చు ఇట్లాగా, లేదు అనుకుంటే మనం గ్లోబల్ గానే యూజ్ చేసుకోండి, సరిపోతుంది. అంతేనా? సరే, రైట్, థ్యాంక్ యూ. ఓకే, సింపుల్ గా ఇప్పుడు మనకి మన రిక్వైర్మెంట్ ఏంటి? మనకు ఒక డేటా వస్తుంది, ఆ డేటాని మనం స్ప్లిట్ చేస్తున్నాం, కండిషన్ చెక్ చేసుకుంటున్నాం. ఇండియా అయితే మళ్ళీ కరెన్సీ చెక్ చేసుకుంటున్నాం, రిసీవర్ పంపిస్తున్నాం. యుఎస్డి డాలర్ అయితే యుఎస్ఏకి పంపిస్తున్నాం, లేదు వేరే కరెన్సీ అయితే వేరే. దిస్ ఈస్ వాట్ వీఆర్ డిజైన్ సో ఫార్. మనం ఫస్ట్ ఏం యూజ్ చేసాం? ఈ ఇంటర్ఫేస్ ని మనం సింప్లిఫై చేసుకున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. సో ఈ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అనేది ఒక ప్యాలెట్ ఫంక్షన్. ఇట్ ఈస్ యూజ్డ్ టు బ్రేక్ డౌన్ యువర్ మెయిన్ ఇంటర్ఫేస్. మీ మెయిన్ ఇంటర్ఫేస్ ని బ్రేక్ డౌన్ చేయాలి, మీ మెయిన్ ఇంటర్ఫేస్ లో స్టెప్స్ ని సింప్లిఫై చేసుకోవాలి. లేదు ఎడిషనల్ గా మనం దాన్ని స్ప్లిట్ చేసేసి వేరే వేరే వాటిల్లో మనం ప్లేస్ చేయాలన్నప్పుడు దెన్ యూ విల్ గో విత్ ద లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. సో మనం ఒక లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ తీసుకొని మనకు కావాల్సిన, అంటే ఆ పర్టికులర్ బ్రాంచ్ లో ఏదైతే ఎగ్జిక్యూట్ అవ్వాలో ఆ స్టెప్స్ అన్ని మనం ఈ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ లో ప్లేస్ చేసుకుంటాం. So we can call this local integration process in this main integration process with the help of one more palette function called process call. ఈ process call యూజ్ చేసుకొని మనం ఆ డేటాని కాల్ చేస్తాం. ఎప్పుడైతే మనకి కండిషన్ సాటిస్ఫై అవుతుందో, అబోవ్ గ్రేటర్ దెన్ 1500 వస్తుందో, ఇట్ విల్ కమ్ టు హియర్. ఈ ప్రాసెస్ కాల్ కి వస్తుంది. ఈ ప్రాసెస్ కాల్ లో మనం కాల్ చేసిన లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ కి ఆ డేటా వెళ్తుంది, వెళ్ళి కన్వర్ట్ అయ్యి
తర్వాత వాట్ ఎవర్ ద కంటెంట్ మోడిఫైర్, ఏదో ఒక స్టెప్స్, వాట్ ఎవర్ ద స్టెప్స్ వి యూజ్ ఇన్ దిస్ బ్రాంచ్, ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయ్యి ఎండ్కి వెళ్తుంది. వెన్ ఎవర్ దిస్ ఎండ్ మెసేజ్ వస్తుందో దట్ మీన్స్ అక్కడతో ఈ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అయిపోయింది, అక్కడతో ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో సేమ్ అవుట్పుట్ ఏదైతే డేటా ఎక్కడికి వస్తుందో దట్ విల్ బి ద అవుట్పుట్ ఫ్రమ్ దిస్ ప్రాసెస్ కాల్. ఆ డేటా అనేది ఎండ్ స్టెప్కి వెళ్ళి రిసీవర్కి వెళ్తుంది. సో సింపుల్ గా మనం ఏం చేసాం, బ్రేక్ డౌన్ చేసాం. ఇక్కడ జరగాల్సిన పార్ట్ అంతా, ఇక్కడ జరగాల్సిన ఎగ్జిక్యూషన్ అంతా వీ హ్యావ్ డిజైన్ దోస్ స్టెప్స్ ఇన్ దిస్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. సో ఆ మెయిన్ ఇంటర్ఫేస్ నుంచి ఈ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ కి వాట్ ఈస్ ద రిలేషన్, ఎలా కాల్ చేస్తున్నాం, విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రాసెస్ కాల్. ఓకే, ఇలా మనం డిజైన్ చేసాం. అగైన్ సో ఎర్రర్ హ్యాండ్లింగ్ కూడా ఇన్స్టెడ్ ఆఫ్ ఇలా మనకి మల్టిపుల్ స్టెప్స్ ఉన్నాయి, మల్టిపుల్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఉన్నాయి. సో ఎప్పుడైనా ఫెయిల్ అయితే మన మెయిన్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఎక్సెప్షన్ ప్రాసెస్ ట్రిగర్ అవుతుంది. బట్ ఇఫ్ యూ వాంట్ టు హ్యాండిల్ దట్ ఎర్రర్స్, సో ఎప్పుడైనా మనం ఎర్రర్స్ ని హ్యాండిల్ చేయాలన్నప్పుడు ఆటోమేటిక్ గా మనం ఏం చేస్తామంటే మనం లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ లో ఇంకొక ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ యూజ్ చేసుకొని we will handle that error with the help of content modifier. ఓకే, ఈ బ్రాంచ్ దగ్గర అంతా మనం ఒక లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ తీసుకున్నాం. ఇన్ కేస్ ఈ బ్రాంచ్ లో ఏమన్నా ఫెయిల్ అయితే డిఫరెంట్ కంటెంట్ వెళ్ళాలి, ఈ బ్రాంచ్ లో ఏమన్నా ఫెయిల్ అయితే డిఫరెంట్ కంటెంట్ వెళ్ళాలి అన్నప్పుడు అదే బ్రాంచ్ లో ఫెయిల్ అయితే ఎక్కడ అవుతుంది, ఈ బ్రాంచ్ లో ఇన్ కేస్ ఫెయిల్ అయితే సమ్హౌ ఇట్ విల్ ఫెయిల్ ఇక్కడ కానీ ఇక్కడ కానీ అవుతుంది. కానీ మనం ఆ పార్ట్ అంతా ఎక్కడ డెవలప్ చేసాం, వీ హ్యావ్ డెవలప్డ్ దోస్ థింగ్స్ ఇన్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. సో ఫెయిల్ అయితే ఇక్కడ ఫెయిల్ అవ్వాలి, ఇక్కడ ఫెయిల్ అవ్వాలి. ఎప్పుడైతే ఇక్కడ ఫెయిల్ అవుతుందో ఆటోమేటిక్ గా దాంట్లో ఉన్న ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ట్రిగర్ అవుతుంది. సబ్ ప్రాసెస్ ట్రిగర్ అయ్యి మీరు ఇచ్చిన కంటెంట్ ఏదైతే మీరు కంటెంట్ మోడిఫైర్లు ఇస్తారో ఆ కంటెంట్ మోడిఫైర్ ఫామ్ అయ్యి ఇట్ విల్ గో టు ద ప్రాసెస్ కాల్. ఈ ప్రాసెస్ కాల్కి వెళ్తుంది. సో ఎప్పుడైతే ఆ ప్రాసెస్ కాల్కి వెళ్తుందో ఎవ్రీథింగ్ ఇట్ విల్ గో టు ద ఎర్రర్ హ్యాండ్లింగ్. సో మనం ఇంకో లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ యూజ్ చేసుకున్నాం ఎర్రర్ హ్యాండ్లింగ్ కి. అక్కడికి వెళ్ళి డేటా అనేది ఈమెయిల్ రూపంలో ఇట్ విల్ గో సెండ్ అవుట్ టు ద సపోర్ట్ టీమ్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? ఓకే. ఎర్రర్ హ్యాండ్లింగ్ అని ఇప్పుడు మనం సెపరేట్ గా పెట్టుకోకుండా అదే మెయిన్ ఐఫ్లో కాల్ చేసుకోవచ్చు కదా. ఓకే, ఎక్సెప్షన్స్ ప్రాసెస్ పెట్టాం కదా అక్కడ, ఇదంతా అక్కడ కాల్ చేసుకోవచ్చు. కాల్ ఇప్పుడు మీరు చేసుకోవచ్చు, మళ్ళీ ఎర్రర్ హ్యాండ్లింగ్ అని పెట్టారు కదా, చేసుకోవచ్చు. కాల్ చేసుకోవచ్చు. బట్ ఏమవుతుంది, సో వెన్ యూ హ్యావ్ ద ఇక్కడ మల్టిపుల్ స్టెప్స్ ఉన్నప్పుడు, మీకు మల్టిపుల్ స్టెప్స్ ఉన్నప్పుడు మీ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ప్రాపర్ గా వర్క్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే మల్టిపుల్ రౌటర్స్, ఎప్పుడైనా ఇంటిగ్రేషన్ ప్రాసెస్ కి ఒకటే మల్టీకాస్ట్ ఉండాలి. మీరు డిఫరెంట్ మల్టీకాస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా వచ్చింది, మల్టీకాస్ట్ యూజ్ చేశారు, రౌటర్ యూజ్ చేశారు, ఇంకో మల్టీకాస్ట్ ఇక్కడ యూజ్ చేసి ఒకసారి టెస్ట్ చేయండి. యూ విల్ సబ్ ప్రాసెస్ అనేది ట్రిగర్ అవ్వదు, ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ట్రిగర్ అవ్వదు. whenever you have two multicast in our iFlow, that is called a nested structure. మీరు ఒక నెస్టెడ్ డిజైన్ చేశారు, ఒక కాంప్లెక్స్ డిజైన్ చేశారు. సో మీ ఐఫ్లో డిజైన్ అవ్వదు, మీ ఐఫ్లో అనేది ఫెయిల్ అయినా కూడా మీ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ట్రిగర్ అవ్వదు. అలాంటి కేసెస్ లో మన ఐఫ్లోని సింప్లిఫై చేసుకుంటాం. సింప్లిఫై చేసుకొని అక్కడ ఫెయిల్ అయితే మనం ఎర్రర్ హ్యాండ్లింగ్ కాల్ చేసుకుంటాం. సో ఎక్కడ ఫెయిల్ అయినా ఒక ఎర్రర్ హ్యాండ్లింగ్కి వెళ్ళాలి, అంటే ఒక ఈమెయిల్ వెళ్ళాలి. సో ఈ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ యూజ్ చేసుకొని మనం సేమ్ ఎర్రర్ హ్యాండ్లింగ్ ని కాల్ చేసుకోవచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ డెవలపింగ్ అగైన్ అండ్ అగైన్ హియర్. ఏదైతే కామన్ గా ఉంటుందో, ఏ బ్రాంచ్ లో అయితే కామన్ గా ఉంటుందో, ఒక పర్టికులర్ స్టెప్స్, ఒక మ్యాపింగ్స్ ఏమన్నా కామన్ గా ఉంటాయో అవన్నీ మనం డిజైన్ చేసే బదులు ఒకసారి డిజైన్ చేసుకొని మనం ఒక లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ లో పెట్టుకోవచ్చు. వెన్ ఎవర్ వీ వాంట్ దోస్ స్టెప్స్ ఎక్కడైనా కావాలంటే సింపుల్ గా ప్రాసెస్ కాల్ యూజ్ చేసుకొని వీ కెన్ కాల్ దట్ పర్టికులర్ ఫంక్షన్ కానీ ఆ పర్టికులర్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ కానీ we will call with the help of process call. అంటే ఇక్కడ ఎర్రర్ హ్యాండ్లింగ్ పెట్టి మెయిల్ పంపిస్తున్నారు కదా సపరేట్ గా. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మనం లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ పెట్టాం కదా వాటి నుంచి ఎర్రర్ మెయిన్ ఐఫ్లో ఉన్న ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ నుంచి మనం ఒక మెయిల్ అడాప్టర్ పెట్టుకొని కాల్ చేసి అది పెట్టారా అలా? కానీ మీరు ఇందాక అడిగారు కదా ఒక డౌట్, సో ఇన్ కేస్ ఇక్కడ ఫెయిల్ అయితే డిఫరెంట్ కంటెంట్ వెళ్ళాలి, ఇక్కడ ఫెయిల్ అయితే డిఫరెంట్ కంటెంట్ వెళ్ళాలి. సో దట్ వోంట్ బి పాసిబుల్ హియర్. ఎందుకంటే ఎక్కడ ఫెయిల్ అయినా కూడా మీరు ఒక కంటెంట్ ఇక్కడ ఇచ్చారంటే ఏది ఫెయిల్ అయినా ఈ కంటెంట్ మోడిఫైర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో వాట్ ఎవర్ దేర్ ఇస్, యుఎస్ఏ ఫెయిల్ అయినా, ఐఎన్ఆర్ ఫెయిల్ అయినా, ఏది ఫెయిల్ అయినా మీరు ఇచ్చిన కంటెంట్, ఇక్కడ బాడీలో ఇచ్చిన కంటెంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. సో దట్ వోంట్ బి పాసిబుల్. మీరు ఈమెయిల్స్ పంపగలరు కానీ మీకు నచ్చిన కంటెంట్ మీరు పంపలేరు అనమాట. అలాంటి కేసెస్ లో మనం ఏం చేస్తాం, ఈ లోకల్ ఇంటిగ్రేషన్ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ లో వీ విల్ కాల్ ద ఎంటైర్ స్టెప్స్ ఇన్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. మనకు కావాల్సిన ఎక్కడైతే ఫెయిల్ అయితే ఆ కంటెంట్ వెళ్ళాలనుకున్నప్పుడు ఇలా డిజైన్ చేసుకుంటాం. ఓకే, సో
It's all about local integration process and process call. Any more questions? సో ఇప్పుడు మీరు ఏదైతే ప్రాక్టీస్ చేశారో డూ ద సేమ్ థింగ్ ఈచ్ బ్రాంచ్ ఐ వాంట్ ఈచ్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. సో మీరు ఇక్కడ కన్వర్టర్ యూస్ చేశారు, ఏదైతే బ్రాంచ్ లో మోర్ దెన్ 2 స్టెప్స్ ఉంటాయో అంటే ఈక్వల్ టు 2 ఆర్ మోర్ దెన్ 2 ఉంటాయో డూ దోస్ ఇన్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. మీ ఇంటర్ఫేస్ ని స్ప్లిట్ చేసి బ్రేక్ డౌన్ చేసి డిజైన్ దోస్ థింగ్స్ ఇన్ ద లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. సో నేను ఇందాక ఒక ఇంటర్ఫేస్ డెవలప్ చేస్తున్నాను విచ్ ఇస్ నథింగ్ బట్ kind of an FICO interface. Let me show you. Okay, so ఇక్కడ చూస్తే సో నాకు ఒక డేటా వస్తుంది. సో దిస్ ఈస్ మెసేజ్ మ్యాపింగ్. ఇవన్నీ మెసేజ్ మ్యాపింగ్స్ అంటే ఏంటి అనేది తర్వాత మీకు చెప్తాను. సో ఇక్కడ నుంచి నాకు ఒక డేటా వస్తుంది. ఓకే, ఐఎమ్ గెటింగ్ సమ్ డేటా, ఐఎమ్ డూయింగ్ మ్యాపింగ్. సో అండ్ ఐఎమ్ చెకింగ్ ద ప్రొడక్ట్ లెంత్. నాకు ఒక డేటా వస్తుంది, ఆ డేటా ఆ ఫీల్డ్ లో నాకు ఒక ప్రొడక్ట్ లెంత్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూస్తే స్ట్రింగ్ లెంత్ ఈక్వల్ టు ప్రొడక్ట్ అంటే ఎప్పుడైనా ఈక్వల్ టు 12 ఉంటే ఇట్ విల్ గో టు ద ఎస్. ఓకే, ప్రొడక్ట్ లెంత్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఎస్ equal to, it will go to the above one. If not, it will go to the below one. So ఎప్పుడైతే above 1 కి వెళ్తుందో ఐఎమ్ కాలింగ్ హియర్ వన్ మోర్ ప్రాసెస్ కాల్. ఇది ప్రాసెస్ కాల్. సో ఇక్కడ నేను ఎన్ని స్టెప్స్ ఎగ్జిక్యూట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఐ డోంట్ హ్యావ్ ప్రాసెస్ కాల్, ఇక్కడ నేను డిజైన్ చేయాల్సిన స్టెప్స్ ఎన్ని ఉంటాయి అంటే క్లిక్ దిస్ వన్, ఈ డాప్సీ అనే దాని మీద క్లిక్ చేసి ఇక్కడికి వెళ్తే సో ఈ స్టెప్స్ అన్ని నేను ఆ పర్టికులర్ బ్రాంచ్ లో డిజైన్ చేయాలి. ఓకే, కానీ నేను అక్కడ డిజైన్ చేయలేదు. ఐ హావ్ డిజైన్ దీస్ థింగ్స్ ఇన్ వన్ మోర్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అండ్ ఐఎమ్ కాలింగ్ దోస్ స్టెప్స్ ఇన్ దిస్ పర్టికులర్ స్టెప్స్ బై సింప్లీ యూజింగ్ ప్రాసెస్ కాల్. ఈ ప్రాసెస్ కాల్ లోకి వెళ్ళి ఇఫ్ ఐ క్లిక్ దిస్ వన్, ఈ స్టెప్స్ అక్కడ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒక డేటా వస్తుంది, ఆ డేటా నుంచి నేను ఒక ఎక్స్టర్నల్ కాల్ యూజ్ చేసుకుని నాకు ఒక రెస్పాన్స్ వస్తుంది. వచ్చిన రెస్పాన్స్ లో అసలు డేటా ఉందా లేదా చెక్ చేసుకుంటున్నా. ఎప్పుడైతే డేటా లేదో, సో ఎప్పుడైతే డేటా ఉందో ఇట్ విల్ గో టు ద నెక్స్ట్ స్టెప్, ఫిల్టర్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ ఫిల్టర్ చేసుకొని అగైన్ ఐఎమ్ కాలింగ్ ప్రాపర్టీ డాట్ హెడర్ పి అని ఒక పేలోడ్ ని కాల్ చేసుకుంటున్నాం. సో ఇలాంటి కేసెస్ లో వీ విల్ యూస్ మనం బాడీని స్టోర్ చేసుకుంటాం కదా, ఇన్ డాట్ బాడీ అని. ఐఎమ్ కాలింగ్ దట్ వన్ హియర్. సో ఎప్పుడైతే మనకి డేటా ఉంటుందో వచ్చే రెస్పాన్స్ లో ఎప్పుడైతే ఉంటుందో ఐఎమ్ ఎండింగ్ విత్ ఎర్రర్ ఎండ్ తో ఎండ్ చేస్తున్నాం. సో ఎర్రర్ ఎండ్ అనేది ఎక్కడ ఉంటుంది? సో ఇఫ్ యూ గో హియర్, ఇక్కడ మీకు ఎర్రర్ ఎండ్ అని ఉంటుంది. సో విచ్ ఇస్ నథింగ్ బట్ ఎర్రర్ ఎండ్ ఈవెంట్. ఆ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ లో ఐఎమ్ ఎండింగ్ విత్ ఎర్రర్ ఎండ్. సో ఎందుకు? ఐ వాంట్ దట్ మీన్స్ అక్కడతో డేటా లేదు. నాకు ఇచ్చిన రిక్వైర్మెంట్ ఏంటి? ఎప్పుడైతే మీకు ఎర్రర్ లేదో ఆ డేటాని ఇన్ఫార్మ్ చేయాలి అన్నారు. సో అలాంటి కేసెస్ లో ఎర్రర్ ఎండ్ పంపిస్తున్నాం. సో ఎర్రర్ ఎండ్ అంటే ఏంటి? ఆటోమేటిక్ గా ఎప్పుడైనా మనకి ఫెయిల్ అయినా కూడా, ఏ డేటా అయినా ఎర్రర్ ఎండ్కి వెళ్ళినా కూడా ఆటోమేటిక్ గా దట్ ఎర్రర్ ని పాపులేట్ చేస్తున్నాం. నేను మాన్యువల్ గా ఎర్రర్ ని పాపులేట్ చేస్తున్నాం. ఐఎమ్ నాట్ వెయిటింగ్ టు ఫెయిల్ సంథింగ్. ఒక ఐప్లో ఫెయిల్ అయితేనే ఎక్సెప్షన్స్ సబ్ ప్రాసెస్ ట్రిగర్ అవ్వాలని కాదు. ఇక్కడ నుంచి నేను ఒక ఎర్రర్ ఎండ్ ఈవెంట్ కి డేటా పంపిస్తున్నా. ఎప్పుడైతే డేటా లేదో చెక్ చేసుకొని ఉంటే ఫర్దర్ గా పంపిస్తున్నా, లేదు అంటే ఎర్రర్ ఎండ్ తో ఆఫ్ చేస్తున్నా. ఎప్పుడైతే ఎర్రర్ ఎండ్కి వెళ్తుందో ఆటోమేటిక్ గా ఈ ఎర్రర్ ఎండ్ అనేది ఈ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ అనేది ట్రిగర్ అవుతుంది. సో ఎప్పుడైతే ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ట్రిగర్ అవుతుందో, సో ఐఎమ్ కాలింగ్ దిస్ వన్ మోర్ ప్రాసెస్ కాల్ హియర్. సో ఇక్కడ నేను ఒక ప్రాసెస్ కాల్ యూజ్ చేస్తున్నా. ఐఎమ్ సెండింగ్ టు మెయిల్ కి పంపిస్తున్నా, ఎస్ఎఫ్టీకి పంపిస్తున్నా, ఇంకో సర్వర్ కి పంపిస్తున్నా. సో అలా మల్టిపుల్ సర్వర్స్ పంపాలంటే ఐఎమ్ యూజింగ్ మల్టీకాస్ట్ హియర్. సో మీరు ఇక్కడికి వచ్చి మీకు ఫెయిల్ అయినప్పుడు మల్టిపుల్ రిసీవర్స్కి వెళ్ళాలి అని మీరు ఇక్కడ మల్టీకాస్ట్ యూజ్ చేయడానికి ట్రై చేస్తే ఏమవుతుందో ఒకసారి చూడండి. మల్టీకాస్ట్, parallel multicast. For now I am ending with error end. Let me save this one. సో ఇక్కడ మల్టీకాస్ట్ దగ్గర మనకు ఫెయిల్ అయింది. సో ఇఫ్ యూ గో హియర్, గో టు ద ప్రాబ్లమ్స్. సో మల్టీకాస్ట్ ఈస్ నాట్ అలౌడ్ ఇన్ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్. ఒక ఫెయిల్ అయితే మనకు మల్టిపుల్ రిసీవర్స్కి వెళ్ళాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాం? సింపుల్ గా ఫెయిల్ అయితే మల్టిపుల్ రిసీవర్స్కి వెళ్ళాలి కదా. సో ఫెయిల్ అయినప్పుడు
హ్యాండిల్ చేసుకునేది ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్. సో ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ యూజ్ చేస్తారు. ఎర్రర్ ఎండ్ తో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎర్రర్ స్టార్ట్ తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎర్రర్ స్టార్ట్ ఉంటుంది. సో మల్టిపుల్ రిసీవర్స్ అనగానే మీరు ఏం చేస్తారు, ఇక్కడ మల్టీకాస్ట్ యూజ్ చేస్తారు. యూజ్ చేసి ఒకటి ఈమెయిల్ కి, ఒకటి లేదంటే ఎస్ఎఫ్టిపికి ఆ డేటాని పంపిస్తారు. కానీ ఎప్పుడైతే మీరు ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ లో యూజ్ చేస్తారో, మీరు ప్రాబ్లమ్స్ లోకి వెళ్తే మల్టీకాస్ట్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్. సో మనం డేటా అనేది మల్టీకాస్ట్ అనేది ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ లో యూజ్ చేయలేం. సో కానీ మీ రిక్వైర్మెంట్ ఏంటి, యూ వాంట్ టు సెండ్ ఇఫ్ ఎనీథింగ్ ఇన్ ఎర్రర్, మీ ఐఫ్లో లో ఏమన్నా ఎర్రర్ వస్తే యూ వాంట్ టు సెండ్ టు మల్టిపుల్ రిసీవర్స్. సో అప్పుడు మల్టీకాస్ట్ పనిచేయదు. సో వాట్ ఈస్ అదర్ వే, సింపుల్ గా మనం ఏం చేస్తామంటే ఒక లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ తీసుకొని, ఈ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ లో మనం కావాల్సిన డిజైన్ చేసుకుంటాం మల్టీకాస్ట్. సో మెయిల్ రిసీవర్, మల్టిపుల్ రిసీవర్స్. సో ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో, సో ఇక్కడ ఎప్పుడైతే మన ఇంటర్ఫేస్ లో ఫెయిల్ అవుతుందో, ఆటోమేటిక్ గా ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ఏమవుతుంది, ప్రాసెస్ కాల్ కి వెళ్తుంది. ఈ ప్రాసెస్ కాల్ నుంచి వాట్ ఐఎమ్ కాలింగ్ హియర్, ఐఎమ్ కాలింగ్ దిస్ వన్, ఆటోమేటిక్ గా డేటా అనేది మల్టిపుల్ రిసీవర్స్ పంపిస్తున్నాం. సో ఇలాంటి కేసెస్ లో మన ఐఫ్లోని సింప్లిఫై చేసుకోవాలన్నా, ఇప్పుడు చూస్తే ఇక్కడ నేను 2 ప్రాసెస్ కాల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్, సెకండ్ వన్. కానీ ఇన్ కేస్ ఈ ప్రాసెస్ కాల్ అనే కాన్సెప్టే లేదు, నేను మొత్తం డిజైన్ చేయాల్సి వస్తే, సో దిస్ ఎంటైర్ డిజైన్, ఈ పర్టికులర్ స్టెప్స్ అన్ని, తర్వాత ఈ పర్టికులర్ స్టెప్స్ అన్ని నేను ఎక్కడ డిజైన్ చేయాల్సి వస్తుంది, ఈ స్టెప్ లో డిజైన్ చేయాల్సి వస్తుంది. సో సో దట్ ఈస్ ద యూస్ ఆఫ్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. ఇఫ్ యూ వాంట్ టు బ్రేక్ డౌన్ యువర్ మెయిన్ ఇంటర్ఫేస్, ఇఫ్ యూ వాంట్ టు సింప్లిఫై యువర్ మెయిన్ ఇంటర్ఫేస్, యూ విల్ యూస్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. సో ఇక్కడ కాల్ చేయాల్సిన స్టెప్స్ అన్ని ఐఎమ్ కాలింగ్ ఇన్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్, and I'm calling that local integration process with the help of process call. సో మనకి ఇక్కడ డేటా వస్తుంది. సో ఎప్పుడైతే మనకి రెస్పాన్స్ వస్తుందో చెక్ చేసుకుంటున్నాం. చెక్ చేసుకొని ఉంటే ఎస్ ఉంటే ఫర్దర్గా వెళ్తున్నాం. ఐఎమ్ డూయింగ్ ఫిల్టర్ మీకు చెప్తాను, మ్యాపింగ్ అవ్వలేదు. సో ఐఎమ్ డూయింగ్ కన్వర్షన్ అండ్ ఐఎమ్ కాలింగ్ వన్ టోకెన్ హియర్. ఐఎమ్ సెండింగ్ ద డేటా టు ద ఎక్స్టర్నల్ సిస్టమ్, వేరే ఒక ఎక్స్టర్నల్ సిస్టమ్ డేటా పంపిస్తున్నా. ఇది రిక్వెస్ట్ రిప్లై అనమాట. సో ఈ రిక్వెస్ట్ రిప్లై అంటే ఏంటనే తర్వాత తెలుస్తుంది. సో ఐఎమ్ సెండింగ్ దట్, దాని నుంచి వచ్చే రెస్పాన్స్, దిస్ ఇస్ కైండ్ ఆఫ్ ఏ సింక్రనస్ ఇంటర్ఫేస్. నేను ఒక రిక్వెస్ట్ పంపిస్తున్నా, దాని నుంచి నాకు రెస్పాన్స్ వస్తుంది. సో బేస్డ్ ఆన్ ద రెస్పాన్స్, అది ఫెయిల్ అయిందా, సక్సెస్ అయిందా ఏంటో చెక్ చేసుకొని నేను ఫర్దర్ గా ప్రాసెస్ చేస్తున్నాను అనమాట. సో ఈ రిక్వైర్మెంట్స్ మీకు అప్కమింగ్ క్లాసెస్ లో తెలుస్తుంది. బట్ దిస్ ఈస్ ద యూస్ ఆఫ్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. సో నేను రియల్ టైమ్ లో కూడా అదే మీకు ఏదైతే ఇప్పుడు చెప్పానో సేమ్ థింగ్ ఐఎమ్ యూజింగ్ ఇన్ రియల్ టైమ్. సో ఎప్పుడైతే ఈ ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్ లో ఈ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ లో ఫెయిల్ అవుతుందో, ఏం డేటా వెళ్ళాలని నేను ఇక్కడ డిజైన్ చేసుకున్నాను. సో ఇఫ్ యూ సీ హియర్, సో ఈ డేటా వెళ్ళాలి, ఈ ఎర్రర్ వెళ్ళాలని నేను డిజైన్ చేసుకున్నాను. సో వెన్ ఎవర్ దేర్ ఇస్ ఏ ఫెయిల్యూర్ హియర్, ఆటోమేటిక్ గా ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ట్రిగర్ అవుతుంది. అండ్ దాంట్లో ఉన్న ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ లోకి వచ్చి ఎర్రర్ ఈ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఏమైనా ఎర్రర్ ఉంటే ఎర్రర్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ కంటెంట్ మోడిఫైర్కి వెళ్తుంది. సో ఈ కంటెంట్ మోడిఫైర్ లో ఉన్న డేటాని కాల్ చేసుకుంటున్నాను. ఐఎమ్ స్టోరింగ్ దిస్ ఎర్రర్ సమ్వేర్ ఇన్ దిస్, ఈ కంటెంట్ మోడిఫైర్ యూస్ చేసుకొని ఐఎమ్ స్టోరింగ్ దట్ డేటా, ఆ డేటా వెళ్ళాలని చెప్తున్నాం. సో ఎప్పుడైతే ఎర్రర్ వస్తుందో ఈ కంటెంట్ మోడిఫైర్ యాక్టివేట్ అయ్యి దీంట్లోంచి వచ్చే డేటా ఈ ప్రాసెస్ కాల్కి వెళ్తుంది. సో ఈ ప్రాసెస్ కాల్కి వెళ్ళి ఐఎమ్ సెండింగ్ టు ద మల్టిపుల్ రిసీవర్స్. సో నార్మల్ గా రిక్వైర్మెంట్ ఏంటి, ఎక్కడ ఫెయిల్ అయినా కూడా నాకు మల్టిపుల్ రిసీవర్స్కి వెళ్ళాలి. 3 రిసీవర్స్కి వెళ్ళాలి, ఒకటి మెయిల్కి వెళ్ళాలి, ఒకటి ఎస్ఎఫ్టిపికి వెళ్ళాలి, ఇంకోటి ఒక వేరే బకెట్కి వెళ్ళాలి. సో ఐ నీడ్ టు సెండ్ టు 3 రిసీవర్స్. సో వెన్ ఎవర్ దేర్ ఇస్ ఎన్ ఎర్రర్, సో అలానే ఎవ్రీథింగ్ వీ కెన్ కాన్ఫిగర్ హియర్. నో, you can't use multicast in exception sub process. Instead, you will use local integration process. You will design all your error handling in your local integration process, and you will call that local integration process with the help of process call. Okay, is it clear now? Yes, okay. Okay, so ఏం చేస్తారంటే, సో వాట్ ఎవర్ యూ డెవలప్డ్ సో ఫర్ ఫర్ దిస్ ఇంటర్ఫేస్, ఈచ్ బ్రాంచ్ కి మీరు ఏం చేస్తారంటే లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ యూస్ చేయండి. సో యూ కెన్ డూ, సో నేను చెప్పిన రిక్వైర్మెంటే కాదు, సో దట్ ఈస్ అన్ రిక్వైర్మెంట్, కానీ మీరు ఎన్హాన్స్ చేసుకోండి. సో నవ్వు ఇప్పుడు కన్వర్ట్ చేస్తున్నారు, యూ కెన్ డూ వన్ మోర్ కన్వర్షన్, లేదు మల్టిపుల్ స్టెప్స్ వచ్చేలా యాడ్ చేసుకొని కాల్ దోస్ థింగ్స్ ఇన్ ద లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. ఇన్ కేస్ సో అక్కడ ఏమైనా ఫెయిల్ అయితే ఫస్ట్ ఎలా టెస్ట్ చేస్తారంటే, సో సింపుల్ గా మీ ప్రాసెస్ కాల్ ఏదైతే ఉందో ఎర్రర్ హ్యాండ్లింగ్, ప్రతి దానికి ప్రాసెస్ కాల్ పెట్టండి. సో డోంట్ యూజ్ ఎనీ ప్రాసెస్ కాల్ హియర్, ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ కానీ ఏం యూజ్ చేయొచ్చు. సో ఇన్ కేస్ ఇక్కడ ఫెయిల్ అయితే, ఇన్ కేస్ ఈ బాక్స్ లో ఫెయిల్ అయితే మీ మెయిన్ ప్రాసెస్ కాల్ యాక్టివేట్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి.
అంటే మీకు ఇక్కడ డేటా వస్తుంది, ఈ డేటా నుంచి మీరు ప్రాసెస్ కాల్ చేస్తున్నారు, ఈ ప్రాసెస్ కాల్కి డేటా వెళ్తుంది, ఇక్కడ ఫెయిల్ అయింది. సో సంథింగ్ గివ్ సమ్ రాంగ్ ఎక్స్ప్రెషన్ ఆర్ XML డేటాను ఏదో ఒకటి ఇక్కడ ఫిల్టర్ పెట్టు, ఏదో ఒకటి ఎర్రర్ని పాపులేట్ చేయండి. పాపులేట్ చేశాక ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎర్రర్, ఈ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ లేకుండా ఇక్కడ ఫెయిల్ అయితే ఈ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ట్రిగర్ అవుతుందా లేదా చెక్ చేయండి. బికాస్ దిస్ ఈస్ ద పార్ట్ ఆఫ్ యువర్ మెయిన్ ఇంటర్ఫేస్. సో ఇక్కడ ఈ ఇంటర్ఫేస్, ఈ ప్రాసెస్ కాల్ ఫెయిల్ అయినట్టే కదా, ఇది ఫెయిల్ అయితే ఇది ఫెయిల్ అయినట్టే, ఇది ఫెయిల్ అయితే ఇది ట్రిగర్ అవ్వాలి. ఇది ట్రిగర్ అవుతుందా లేదా చెక్ చేయండి. So in case that is not triggering, that means we need to handle errors explicitly again in this local integration process. అప్పుడు మళ్ళీ మనం ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ యూజ్ చేసుకుని ఇక్కడ మనం మళ్ళీ ఎక్స్ప్లిసిట్ గా హ్యాండిల్ చేయాలి. సో అట్లా ప్రాసెస్ అవుతుందా, ట్రిగర్ అవుతుందా లేదా చెక్ చేసి నాకు రేపు చెప్పండి. క్లియర్? అండ్ అఖిల్, ఇప్పుడు మనం ఐఫ్లో డిజైన్ చేసినప్పుడు ఏదన్నా మనం డిఫరెంట్ గా ఇస్తే మనకు రివ్యూ చేస్తారని చెప్పారు కదా నిన్న కాల్లో. సో వాళ్ళు అంటే ఇలా ఎందుకు యూజ్ చేశారు, మీరు చేంజ్ చేయాలి, అలా ఏమన్నా మనకి ఇన్పుట్స్ ఇస్తారా, లేకపోతే మనమే డిజైన్ చేసుకోవాలి? అంటే మనకి ఎలా ఇచ్చినా అవుట్పుట్ వస్తుంది, బట్ వాళ్ళు అంటారు ఇక్కడ ఎందుకు వాడాడు కంటెంట్ మాడిఫైర్, మీరు ఇక్కడ వాడొచ్చు కదా, అలా ఏమన్నా రివ్యూ కమెంట్స్ వస్తాయా మనకి? కంపల్సరీ వస్తాయి. సో మనం ఏం చేస్తామంటే, సో ఇదే కేసు తీసుకుంటే మీ ఇంటర్ఫేస్ అంతా సింగిల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ లో డెవలప్ చేస్తారు. సో ఇక్కడ నుంచి మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక డేటా వస్తుంది, ఓకే. సో మీకు ఒక XML డేటా వస్తుంది, మీరు ఇక్కడ నుంచి ఒక డేటాని గెట్ చేసుకోవాలి, ఒక API కాల్ చేసి ఒక డేటాని గెట్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ నుంచి మీకు ఒక డేటా వస్తుంది, గెట్ చేసుకోవాలి, ఇక్కడ నుంచి ఒక డేటా వస్తుంది, గెట్ చేసుకోవాలి. సో ఇలా పర్టికులర్ నుంచి మనం మల్టిపుల్ గెట్ చేసుకునే బదులు, సేమ్ API నుంచి సేమ్ డేటాని గెట్ చేసుకునే బదులు ఒక ప్రాసెస్ కాల్ యూజ్ చేసుకొని, ఒక లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ యూజ్ చేసుకొని ఆ డేటాని గెట్ చేసుకుంటాం. సో ఇలాంటి కేసెస్లో మీరు ఏదైతే మల్టిపుల్ స్టెప్స్ యూజ్ చేస్తారో, కన్వర్షన్ కానీ స్ప్లిట్టర్ కానీ మల్టిపుల్ టైప్స్ యూజ్ చేస్తారో, సింపుల్గా చెప్తారు ఎందుకు ఇన్నిసార్లు యూజ్ చేస్తావు, మీరు దాన్ని రీయూజ్ చేసుకోండి విత్ ద హెల్ప్ ఆఫ్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అంటారు. అలాంటి రివ్యూస్ వస్తాయి. ఓకే. సో ఈ ఇంటర్ఫేస్ ఎండ్ టు ఎండ్ మీరు డిజైన్ చేశారు. సో ఐఎమ్ ఆస్కింగ్ ద సేమ్, అదే ఇంటర్ఫేస్, ఐ డోంట్ వాంట్ టు చేంజ్ ఎనీ ఇన్పుట్, ఐ డోంట్ వాంట్ టు చేంజ్ ఎనీ అవుట్పుట్. ఇన్స్టెడ్ ఐ వాంట్ ఆల్ దోస్ థింగ్స్, ఈచ్ బ్రాంచ్ షుడ్ బి ఇన్ ద లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. సో సింపుల్ గా నాకు ఒక బ్రాంచ్ లో చూస్తే ఐ షుడ్ హ్యావ్ ఓన్లీ వన్ ప్రాసెస్ కాల్. అక్కడ నాకు ఒక ప్రాసెస్ కాల్ ఒకటే కనపడాలి, రిమైనింగ్ ఏది కనపడకూడదు. ఆల్ ద బ్రాంచ్ హైలైట్ షుడ్ బి మూవ్ టు లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. సో దాని తర్వాత టెస్ట్ చేయండి వితౌట్ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్. సో ఒక ఫెయిల్యూర్ క్రియేట్ చేయండి. సో XML అని ఉంది కదా, నార్మల్ గా JSON to XML పెట్టండి. దట్ మీన్స్ మీకు వచ్చేది XML లో మీరు యూజ్ చేసిన JSON to XML. సో ఇక్కడ ఫెయిల్ అయితే ఈ ప్రాసెస్ కాల్ వర్క్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. వర్క్ అవ్వకపోతే అగైన్ యూ నీడ్ టు ప్లేస్ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ అండ్ యూ నీడ్ టు డూ. నార్మల్ గా ఇట్ విల్ నాట్ వర్క్. సో మీరు క్వశ్చన్ అడిగారు, వై వీఆర్ యూజింగ్ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ఇన్ ద ఈచ్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అని. సో ఎప్పుడైతే ఇక్కడ మనం యూజ్ చేస్తామో మోస్ట్లీ దిస్ విల్ నాట్ ట్రిగర్ అనమాట. సో ట్రిగర్ అవుతుందా లేదా చెక్ చేసి నాకు రేపు చెప్పండి. సార్ సేమ్ రిపీటెడ్ డాటా ఉన్నప్పుడు కూడా మనం ఈ లోకల్ ఆర్డర్స్ అని చెప్పారు కదా ఇంటిగ్రేషన్ ప్రాసెస్, అంటే రెండిటి బ్రాంచెస్ లో ఆ ప్రాసెస్ దాన్ని పెట్టేస్తామా, ప్రాసెస్ కాల్ని పెట్టేసి ఇక్కడ సేమ్ చేసి సేమ్ ప్రతిసారి దాన్ని నేమ్ ఇచ్చేస్తామా? 2 సార్లు కానీ మనం దాన్ని అప్లోడ్ చేసుకోవచ్చా? అప్లోడ్ మళ్ళీ ఒకసారి చెప్పండి క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ $, ఉంది, US ఉంది, ఇండియాది ఉంది, స్టెప్స్ సేమ్ ఉన్నాయి, సేమ్ రిపీటెడ్ అప్పుడు కూడా మనం లోకల్ యూజ్ చేసాం చెప్పారు కదా. అవును. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే స్టెప్స్, ఈ US అనే స్టెప్స్ ఇక్కడ కూడా ఉన్నాయి, ఈ బ్రాంచ్ లో కూడా ఉన్నాయి. ఈ బ్రాంచ్ లోకి వెళ్ళి మళ్ళీ ఇంకో లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ యూజ్ చేసుకుని మళ్ళీ డిజైన్ చేయాల్సిన అవసరం లేదు. ఇదే స్టెప్స్ ని ఇక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్ గా ప్రాసెస్ కాల్ పెట్టేసి కెన్ కాల్ దోస్ స్టెప్స్ హియర్ USA. సో ఎక్కడ కావాలన్నా మనం యూజ్ చేసుకోవచ్చు దిస్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. సో ఇక్కడ 2 స్టెప్స్ కామన్ ఉన్నాయి, సో కొన్ని 5 స్టెప్స్ కామన్ ఉన్నాయి, ఇక్కడ 5 స్టెప్స్ కామన్ ఉన్నాయి. ఆ 5 స్టెప్స్ ని మనం ఒక లోకల్ ఇంటిగ్రేషన్స్ లో పెట్టేసి సింపుల్ గా 5 స్టెప్స్ ప్లేస్ లో మనం ప్రాసెస్ కాల్ యూజ్ చేసుకొని వీ కెన్ ఎగ్జిక్యూట్ దోస్ 5 స్టెప్స్.
మనం ఇప్పుడు ఒక 10 స్టెప్స్ ఉంటే 10 మనమే యూజ్ చేయాలి, కానీ అంతలో కానీ 5 అలా డివైడ్ చేయడం కుదరదు. ఆ బ్రాంచ్లు ఎన్ని ఉంటే అన్నిటికీ ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి అంతే. సో ఏదైతే కామన్ ఉందో ఒకటే కామన్ ఉంటే ఒకటి దానికి కూడా మీరు లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ యూస్ చేసుకోవచ్చు. ఒకటి 10 లో ఒకటి చేంజ్ అవుతుంది, మిడిల్ లో ఒక సిక్స్త్ ఫంక్షన్ చేంజ్ అవుతుంది దానికి దీనికి అన్నప్పుడు యూ కాంట్ యూజ్ ఇట్, ఎందుకంటే దేర్ ఈస్ ఎ డిఫరెన్స్. ఏదైతే కామన్ గా ఉంటుందో అదే యూజ్ చేయాలి. సో మెయిన్ గా ఫస్ట్ మనం సింప్లిఫై చేసుకోవడానికి ఈ బ్రాంచ్ లో అంతా కన్వర్ట్ అయ్యి మనం డిజైన్ చేసుకునే బదులు యూ కెన్ సింప్లిఫై దట్ వన్. ఏదైతే రియూజబుల్ అవుతుందో దాన్ని సింప్లిఫై చేసుకోవచ్చు, ఎర్రర్ హ్యాండ్లింగ్ ని సింప్లిఫై చేసుకోవచ్చు. సో ఇలాంటి కేసెస్ లో యూ గో విత్ ద లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. సో దిస్ ఈస్ ద ప్రైమ్ ఎగ్జాంపుల్. ఇది నా ఇంటర్ఫేస్. సో ఇది సింపుల్ గా చూస్తే నాకు ఒక డేటా వస్తుంది. డేటా యూస్ చేసుకొని నేను ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేయాలి. ఓకే, ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేయాలి. డాక్యుమెంట్ ని పోస్ట్ చేసే ముందు నేను ఏం చేయాలి, ఇంకో డేటా తెచ్చుకోవాలి. సో ఫస్ట్ ప్రొడక్ట్ లెంత్ చెక్ చేసుకుంటున్నాను. సో ప్రొడక్ట్ లెంత్ ఎస్ అంటే మీన్ విచ్ ఈస్ ఈక్వల్ టు 12 ఉంటే దిస్ విల్ గో టు ద అప్పర్, ఇఫ్ ఇట్ విల్ నాట్ ఇట్ విల్ గో టు దిస్ లోయర్. సో ఇక్కడ నుంచి వచ్చేసరికి ఐఎమ్ యూజింగ్, నేను ఒక స్క్రిప్ట్ యూజ్ చేస్తున్నా. సో గ్రూబీ స్క్రిప్ట్ టు సెట్ ద డేట్, ఒక డేట్ ఫంక్షన్ ని సెట్ చేయడానికి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు 12 అని వస్తుంది ఈ మంత్, అంటే నాకు స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ నేను సెట్ చేసుకోవాలి. అలాంటి కేసెస్ లో నేను స్క్రిప్ట్ యూజ్ చేస్తున్నాను. ఐ విల్ టెల్ వాట్ ఆర్ ద యూస్ కేసెస్ ఆఫ్ స్క్రిప్ట్. ఇక్కడ నుంచి నేను ఒక ఫంక్షన్ ని గెట్ చేసుకుంటున్నాను. చూసి హియర్ దిస్ ఇస్ ద గెట్ కాల్, ఇది మా సర్వర్, ఇవన్నీ గెట్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ నుంచి దాని నుంచి వచ్చే రెస్పాన్స్ చెక్ చేసుకుంటున్నాం. సో రెస్పాన్స్ లో ఫెయిల్ అయితే ఇట్ విల్ గో హియర్ అండ్ ఇట్ విల్ గో, ఇంకా డిజైన్ అవ్వలేదులే, సో ఇది నేను డెవలప్ చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి వెళ్తుంది. సో ఇఫ్ నాట్ ఇట్ విల్ గో టు దిస్ పర్టికులర్ స్టెప్. సో ఎప్పుడైతే సక్సెస్ అవుతుందో ఇక్కడ నుంచి ఈ బ్రాంచ్కి వెళ్తుంది. ఈ బ్రాంచ్ లోకి వెళ్ళి, సో అగైన్ ఐఎమ్ నాట్ డెవలప్డ్ ఎనీథింగ్ హియర్. ఈ బ్రాంచ్ లో నాకు మల్టిపుల్ స్టెప్స్ ఉన్నాయి కానీ నేను డెవలప్ చేయలేదు. ఇన్స్టెడ్ I developed all those things in local integration process, and I am calling that local integration process with the help of process call. So ఇక్కడ నేను ఏం నేమ్ ఇచ్చుకున్నాను, మెటీరియల్ డాక్యుమెంట్ హెడర్ పోస్ట్, అంటే పోస్ట్ చేస్తున్నాను. ఏం కైండ్ ఆఫ్ ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాను, ఒక మెటీరియల్ ని పోస్ట్ చేస్తున్నాను కాబట్టి దానికి ఒక నేమ్ ఇచ్చుకున్నాం, మెటీరియల్ డాక్యుమెంట్ హెడర్ పోస్ట్ అని. సో ఇఫ్ యూ క్లిక్ హియర్ ఆటోమేటిక్ గా అది ఈ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ కి వచ్చింది. సో ఇక్కడ నుంచి డేటాని కన్వర్ట్ చేసి డేటాని పోస్ట్ చేస్తున్నాం, దాని నుంచి వచ్చే రెస్పాన్స్ చెక్ చేస్తున్నాం. దిస్ ఇస్ సింక్రనస్ ఇంటర్ఫేస్. మనం ఒక రిక్వెస్ట్ పంపించి దాని నుంచి వచ్చే రెస్పాన్స్ బేస్ చేసుకొని మనం హ్యాండిల్ చేయాలి, వేరే సిస్టమ్స్ పంపాలి, లేదు ఇన్ఫార్మ్ చేయాలి సంథింగ్. ఒక రిక్వెస్ట్ పంపించి ఒక రెస్పాన్స్ ని యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు దట్ ఈస్ సింక్రనస్ ఇంటర్ఫేస్ అనమాట. సో ఫార్ మనం ఈ ఇంటర్ఫేస్ చూడలేదు. ఇన్ అప్కమింగ్ క్లాస్, నెక్స్ట్ క్లాస్ లో వి విల్ సీ వాట్ ఈస్ సింక్రనస్ ఇంటర్ఫేస్, హౌ వీ కెన్ డిజైన్ దోస్ సింక్రనస్ ఇంటర్ఫేసెస్. ఓకే, సో ఇన్ కేస్ ఇక్కడ ఫెయిల్ అయితే నాకు ఒక కంటెంట్ వెళ్ళాలి, ఇక్కడ ఫెయిల్ అయితే నాకు ఒక కంటెంట్ వెళ్ళాలి. అలాంటి కేసెస్ లో నేను ఏం చేస్తాను, సింపుల్ గా ఇక్కడ ఫెయిల్ అయితే నాకు ఒక కంటెంట్ వెళ్ళాలి. సో ఇక్కడ ఫెయిల్ అయితే వచ్చిన కంటెంట్ వచ్చినట్టు వెళ్ళాలి. ఇక్కడ ఫెయిల్ అయితే ఇన్ కేస్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ఫెయిల్యూర్ హియర్, ఈ బ్రాంచ్ లో ఫెయిల్ అయితే నేను ఒక డిఫరెంట్ కంటెంట్ పంపాలి. అలాంటి కేసెస్ లో మనం ఏం చేస్తాం, ఎర్రర్ హ్యాండ్లింగ్ పెట్టుకొని ఇక్కడ నేను ఒక కంటెంట్ మోడిఫైర్ యూజ్ చేసుకొని కంటెంట్ మోడిఫైర్ లో డేటాని కాల్ చేసుకుంటున్నాను. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో ప్రాక్టీస్ చేయండి, మీకు ఇచ్చిన రిక్వైర్మెంట్ అంతా కంప్లీట్ చేసి డెవలప్ దోస్ థింగ్స్ విత్ ద లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అండ్ లెట్ మీ నో వాట్ ఈస్ ద రిజల్ట్ ఇన్ టుమారో క్లాస్. సార్ మనం ప్యాలెట్ ఫంక్షన్ డ్రాగ్ చేసేటప్పుడు అందులో కంటెంట్ మాడిఫై అవ్వకుండా డ్రాగ్ చేయడానికి ఆప్షన్ ఏమైనా ఉందా, కాపీ పేస్ట్ లాంటిది? కాపీ పేస్ట్ ఉంది. సో సింపుల్ గా మీరు ఇప్పుడు ఈ డేటాని ఈ పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ టూ స్టెప్స్ ని ఇక్కడ కాల్ చేయాలనుకుంటున్నారు. సో జస్ట్ క్లిక్ ఆన్ దిస్ వన్, కంట్రోల్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇది కూడా క్లిక్ చేయండి, కంట్రోల్. మీ కీబోర్డ్ లో కంట్రోల్ అని ఉంటుంది కదా, ఫస్ట్ ఇది క్లిక్ చేసి క్లిక్ ఆన్ కంట్రోల్, సెలెక్ట్ మీకు ఎన్ని స్టెప్స్ కావాలో అక్కడ సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ కాపీ అని ఉంటుంది, సెలెక్ట్ దట్ వన్, కాపీ చేసుకొని ఈ స్టెప్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు పేస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. పేస్ట్ చేస్తే ఆటోమేటిక్ ఆ 2 స్టెప్స్ ఇక్కడికి వచ్చేస్తాయి. కంటెంట్ చేంజ్ అవ్వదు, మాడిఫై అవ్వదు. కంటెంట్ ఏం చేంజ్ అవ్వదు, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ ఏ స్టెప్స్ ఉన్నాయో, ఏం ఎక్స్పాత్ ఉందో, ఈ కంటెంట్ మోడిఫైర్లో ఏముందో. ఓకే, సో ఆటోమేటిక్ ఇక్కడికి వచ్చేస్తుంది.
ఓకే, దట్స్ ఇట్. క్లియర్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ కాల్ ఎందుకు యూజ్ చేస్తామని. ఎస్ సార్. సో ప్రాక్టీస్ చేయండి. ఆ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ నౌ రీడిజైన్ టు హ్యావ్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఫర్ ఈచ్ బ్రాంచ్ అండ్ కాల్ దట్ బ్రాంచ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రాసెస్ కాల్. సో ఎవరైతే కంప్లీట్ చేస్తారో ఐ విల్ టేక్ దట్ డిజైన్ టుమారో. ఐ విల్ సీ ఇఫ్ దర్ ఎనీ చేంజెస్ ఆర్ ఇంకా అడిషనల్గా ఏమైనా చేయొచ్చు అని. ఓకే, దట్స్ ఇట్. సో సేమ్, సో ప్రాజెక్ట్స్కి వెళ్ళేటప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు వాట్ యూ డిడ్ అంటే సేమ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో నాకు ఇప్పుడు డేటా వస్తుంది, ఇలా మల్టిపుల్ డేటా నేను మల్టిపుల్ రిసీవర్స్ పంపాలి, ఫర్ దిస్ నేను ఈ స్టెప్ యూస్ చేశాను, ఈ స్టెప్ యూస్ చేశాను. సో వినడానికి చాలా సింపులే, కానీ మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు యూ నీడ్ టు మేక్ ఇట్ యాజ్ అండ్ కాంప్లెక్స్ వన్. ప్రతిదీ సింపుల్గా ఒక 2 లైన్స్లో చెప్పకూడదు. నాకు ఇలా డేటా వస్తుంది, ఈ స్టెప్స్ యూస్ చేశాను, లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ యూస్ చేశాను, ఇన్ కేస్ ఈ బ్రాంచ్ లో ఫెయిల్ అయితే ఈ ఎర్రర్ వెళ్ళాలి, ఈ బ్రాంచ్ లో ఫెయిల్ అయితే ఈ ఎర్రర్ వెళ్ళాలని అట్లీస్ట్ ఒక 3 minutes ఉండాలి మీ ఎక్స్ప్లెనేషన్. సో మీరు అలా కంటెంట్ రాసుకోండి. సేమ్ ఇంటర్ఫేస్ మీరు రేపు ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పొచ్చు. అదే నేను ఒక చిన్న రిక్వైర్మెంట్ తీసుకొని దాన్ని ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్తున్నా, సో దట్ మీరు ఇంకా ఫెమిలియర్ అవుతారు, ఇంకా ఎంత బాగా డిజైన్ చేసుకోవచ్చు అనేది. ఇంకా ఫ్యూ డౌట్స్ ఉన్నాయి సార్, యాక్చువల్గా నిన్న చేసినప్పుడు అడుగుతాము. యా, సో ఇది కూడా కంప్లీట్ చేయండి. విల్ సీ ద డౌట్స్ టుమారో అగైన్. ఓకే. ఓకే, ఇది ఒకటి కంప్లీట్ చేయండి. సో బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ విల్ క్లియర్ ఆల్ దీస్ డౌట్స్ అండ్ విల్ మూవ్ టు ద నెక్స్ట్ టాపిక్. Yes, sir. ఓకే, సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సార్ స్మాల్ డౌట్ సార్, ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ఒకవేళ ఫెయిల్ అయితే అన్ని మెసేజెస్ వస్తాయా సార్, లేకపోతే సింగిల్ మెసేజ్ వస్తాయా? ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ఫెయిల్ అయితే సపోజ్ స్టార్టింగ్ చెప్పాం ఎస్ఎఫ్టీపీలో రాంగ్ క్రెడెన్షియల్ ఇచ్చాను సార్, ఫెయిల్ అయింది అక్కడ. మనకి యుఎస్ఏలో 2 ఇన్వాయిసెస్ ఉన్నాయి కదా, యుఎస్ఏ అని డాలర్ అని. స్ప్లిటర్ తర్వాత ఈచ్ మెసేజ్ ఈస్ వన్ ఇండిపెండెంట్ మెసేజ్. సో ఎన్ని ఫెయిల్ అయితే అన్ని ఈమెయిల్స్ వస్తాయి. స్ప్లిటర్ ముందు ఫెయిల్ అయితే ఒకటే ఈమెయిల్ వస్తుంది. కానీ నేను ట్రై చేస్తే నాకు ఓన్లీ సింగిల్ మెసేజ్ వస్తుంది సార్. అది ఓకే, స్టాప్ ఆన్ ఎగ్జిక్యూషన్ అది అన్టిక్ చేసా, అయినా చెక్ చేసా కానీ ఓన్లీ సింగిల్ మెసేజ్ వస్తుంది. ఓకే, రేపు చూద్దాం అయితే ఒకసారి. ఓకే సార్, రెడీ సిస్టంలో పెట్టుకోండి బిఫోర్ రేపు ఒక 10 minutes. సో రేపు నుంచి ఒక 10 minutes ముందే స్టార్ట్ చేస్తాను క్లాస్, 10 minutes. సో హూ ఎవర్ హ్యావ్ ద డౌట్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ 10 minutes లో క్లియర్ చేసుకుందాం, సో దట్ విల్ హ్యావ్ ద టైమ్. ఎస్ సార్. ఓకే. Yes, sir.